ఎక్సెట్రా ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఎప్పుడు కూడా అన్లిమిటెడ్ ఉంటాయి, ఫ్యాక్టర్స్ ఎప్పుడు కూడా లిమిటెడ్ ఉంటాయి. ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే ఐదర్ దాట్ నెంబర్ ఆర్ లెస్ దాన్ దాట్ నెంబర్, ఆ నెంబర్ కన్నా తక్కువ ఉంటాయి, చిన్నవి ఆ నెంబర్ కన్నా చిన్నవి ఉంటాయి. 6 ఫ్యాక్టర్స్ అంటే 6 is equals to 6 and 3 less than 6, 2 less than 6, 1 less than 6. Now we are talking about multiples. Then so ఇప్పుడు వచ్చి మనం ఇది చూసాం అనుకోమా, done. Otherwise we'll go with the average. Right, చూడండి ఇక్కడ. Now we are talking about LCM, least common multiple, and ఇక్కడ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, మల్టిపుల్స్ అంటే ఏంటి అనేది డిఫైన్ చేశాడు. If a number x divide another number y exactly without leaving any remainder, then x is a factor of y. ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడేసుకున్నాం ఫ్యాక్టర్స్ గురించి. ఇప్పుడు మల్టిపుల్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. మల్టిపుల్స్ ఆఫ్ 3 ఇచ్చాడు, మల్టిపుల్స్ ఆఫ్ 3, మల్టిపుల్స్ ఆఫ్ 5 అండ్ మల్టిపుల్స్ ఆఫ్ 10. 3 మల్టిపుల్ అంటే ఏమనుకున్నాం, మన ఎంటైర్ 3 టేబుల్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 3 అనుకున్నాం. 3 టేబుల్ మొత్తం కూడా 3 యొక్క మల్టిపుల్స్ అంటే 3 కానీ 6 కానీ 9, 12, 15, 18, 21, 24, 27 ఎక్సెట్రా 30, 33 ఎక్సెట్రా ఇవన్నీ కూడా 3 మల్టిపుల్స్. అలాగే 5 మల్టిపుల్స్ అంటే 5 టేబుల్, 5, 10, 15, 20 ఎక్సెట్రా. 10 మల్టిపుల్స్ వచ్చి 10, 30, 40 ఎక్సెట్రా. దీస్ ఆర్ ద మల్టిపుల్. ఇప్పుడు మనకి మల్టిపుల్ గురించి తెలుసుకున్నాం. కామన్ మల్టిపుల్స్ అంటే ఏంటి? కామన్ మల్టిపుల్స్ అంటే ఇక్కడ మనం ఏం చేసాం, 3, 5 and 10 ఈ 3 తీసుకున్నాం కాబట్టి ఈ 3లో కామన్ మల్టిపుల్స్ ఏమన్నా చెక్ చేసాం అనుకోమా. ఫస్ట్ 3 మల్టిపుల్స్ చెక్ చేస్తే ఎంత వచ్చింది మనకి, అలా పోతే 30 ఒకటి వచ్చింది. ఇంకా వెళ్తూ ఉంటే 60, 90 ఎక్సెట్రా ఇవన్నీ వస్తాయి. ఎస్, నా ఇక్కడ మనకు వాడు ఏమన్నాడు, 3 మల్టిపుల్స్ అన్నాడు. If we go with the 3 multiples, రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 3 మల్టిపుల్స్ తీసుకుందాం. 3 మల్టిపుల్స్ తీసుకుంటే వాట్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 3? 3, 6, 9, 12, 15, 27, 30 ఇది తీసుకుందాం. ఇంకా అదర్వైజ్ విల్ కన్సిడర్ 4 మల్టిపుల్స్ రాద్దాం. 8, 4 now 8, 12, 16, 20, 24, 32 etc. So ఈ రెండు కన్సిడర్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. So now we are going with the multiples of 3 and multiples of 4. ఇవి multiples. This stand for multiples of 3 and multiples of 4. ఇప్పుడు మనకి కామన్ మల్టిపుల్స్ ఏదో చూద్దాం. 3 కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 3 and 4. 3కి 4కి కామన్ మల్టిపుల్స్ ఏమున్నాయి, ఇక్కడ ఇందులో 3 ఉంది, ఇందులో 3 లేదమ్మా. 6, 9 and 12 is a common multiple for 3 and 4. ఇంకా ఏమన్నా మనకి 24 is a common multiple. Done. And 333 ఇంకా పోతే ఇప్పుడు మనకి ఏముంది కామన్ మల్టిపుల్స్, 12 ఒకటి ఉంది, 24 ఒకటి ఉంది, ఇంకా వెళ్తే 36 ఒకటి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ద నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ దిస్ వన్ ఇస్ 33 and 36. దీని నెక్స్ట్ మల్టిపుల్ 36 కూడా కామన్ మల్టిపుల్. అంటే ఇవన్నీ కూడా వీటిల్లో కామన్ మల్టిపుల్స్. వీటిల్లో 3కి 4కి కామన్ మల్టిపుల్స్ వచ్చి మనకి ఏముంది, 12 ఉంది, 24 ఉంది, 36 ఉంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, లీస్ట్ కామన్ మల్టిపుల్ LCM. అంటే ఏంటంటే కామన్ మల్టిపుల్స్ లో ఉన్న లీస్ట్ వాల్యూ కావాలి మనకి. కామన్ మల్టిపుల్స్ ఏముంది, 12, 24, 36 ఇంకా రాకపోతే 36, 48, 60 ఇలా వస్తాయి. ఇవన్నీ కూడా కామన్ మల్టిపుల్స్. ఇందులో లీస్ట్ వాల్యూ కావాలి. లీస్ట్ వాల్యూ అంటే ఎంత, 12. లీస్ట్ వాల్యూ అంతా ఇందులో 12. నౌ మనమే రాస్తామంటే 12 is LCM of 3 and 4. 3కి 4కి LCM ఎంత అంటే 12 అని రాస్తాను. దాట్ ఈస్ మీన్ బై కామన్ మల్టిపుల్. ఎప్పుడు మనకు కామన్ మల్టిపుల్ కావాలంటే మినిమం 2 నెంబర్స్ ఇచ్చి ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ మనకి 3, 4 అనేది 2 నెంబర్స్ ఇచ్చారు.
అప్పుడు ఏం చేస్తామంటే 3 మల్టిపుల్స్ అన్ని రాసాం, 4 మల్టిపుల్స్ అన్ని రాసాం. ఆ రెండిట్లో కామన్ గా ఉండే మల్టిపుల్స్ ఏది చెక్ చేస్తే 12 అవుట్ వచ్చింది, 24 అవుట్ వచ్చింది, 36, 48, 60 ఇలా నెంబర్స్ వస్తాయి. ఈ కామన్ మల్టిపుల్స్ లో లీస్ట్ వాల్యూ కావాలి కాబట్టి ఇట్ బికమ్స్ 12. నౌ ఇప్పుడు వాడేమంటాడంటే ప్రతిదానికి ఇలా రాయలేము, ప్రతిదానికి ఇలాగా నెంబర్స్ మల్టిపుల్స్ రాసి చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంటే 3 అనేది 4 అనేది చిన్న నెంబర్ కాబట్టి త్వరగా రాసేసుకుంటాం. ఇఫ్ ద నెంబర్స్ ఆర్ బిగ్ నెంబర్స్ అంటే లైక్ 150, 400, 300 పెద్ద నెంబర్లు అయినప్పుడు ఇట్ బికమ్స్ వెరీ కాంప్లికేటెడ్. మనకి చిన్నప్పటి నుంచి ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేశారు? ఇఫ్ యూ గో విత్ 18, 24 అనేది 2 నెంబర్స్ అనుకుంటే ఎల్సిఎం ఆఫ్ దీస్ 2 నెంబర్స్, ఎల్సిఎం ఎంత 18 కి 24 కి, వాట్ ఈస్ ద ఎల్సిఎం అన్నప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? జనరల్ గా 18, 24 పక్కన రాసుకుని ఈ రెండిట్లో ఉన్న కామన్ మల్టిపుల్ ఏదో చెక్ చేస్తాం. రెండిట్లో 2 పోతుంది కాబట్టి 2 తో చేస్తాం. ఇట్ బికమ్స్ 9 అండ్ బికమ్స్ 12. రైట్. ఇప్పుడు ఈ రెండిట్లో ఇంకా మళ్ళీ 9 లో 2 పోతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ రెండిట్లో కామన్ మల్టిపుల్ ఉందో చూస్తే 3 ఉంటుంది. ఎన్ని టైమ్స్ పోతుంది? 3 times అండ్ 3 వచ్చి ఇందులో 4 times. సో నో అదర్ కామన్ మల్టిపుల్. ఇంకా ఇక్కడ రెండిట్లో కామన్ ఏమీ లేదు కాబట్టి యూ కెన్ మల్టిప్లై 2 into 3 into 3 into 4. Right. 9, 8, 72. Then it becomes 72 is your LCM. 3, 3 are 9, 2 are 8, 8, 9, 72. ఇప్పుడు LCM of 18, 20 వచ్చిందంటే 72 వచ్చిందాం. అంటే చిన్నప్పటి నుంచి మనకి ఎల్సిఎం అనేసరికి ఇలా పక్కన రాసుకుని గో విత్ దట్ ఇలా డివైడ్ చేసుకుంటూ వీ కెన్ ఫైండ్ ఎల్సిఎం ఇలాగే నేర్పించారు. దిస్ ఇస్ కాల్డ్ లైక్ డివిజన్ రూల్. దిస్ ఇస్ కాల్డ్ అ డివిజన్ రూల్. ఇలా కాకుండా అంటే లాజిక్ ఏమవుతుందంటే ఇఫ్ ద నెంబర్స్ ఆఫ్ స్మాల్ నెంబర్స్ ఇది కూడా ఈజీగానే చేయొచ్చు. ఇఫ్ ద నెంబర్స్ ఆర్ బిగ్ నెంబర్స్ లైక్ 17, 28 నెంబర్స్ LCM అన్నప్పుడు ఈ మెథడ్ బికమ్స్ వెరీ కాంప్లికేటెడ్. లైక్ యూ విల్ గెట్ అ వెరీ బిగ్ నెంబర్స్. రైట్. అందుకని మనం చేస్తామంటే ఇలా డివిజన్ రూల్ కాకుండా వీ కెన్ సాల్వ్ దిస్ బై యూజింగ్ వాట్ ఈస్ మీన్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలి అనేది చెప్పుకున్నాం. సో ఆ మెథడ్ లో యూజ్ చేస్తే ఇట్స్ బికమ్స్ వెరీ సింపుల్. ఇట్ బికమ్స్ అ వెరీ సింపుల్. రైట్. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తామంటే మళ్ళీ నేను ఒకసారి చెప్తాను. గో త్రూ దట్. విల్ టేక్ 18. 18 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ గో విత్ ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2, 9 times పోతుంది. ఇందులో ఇప్పుడు 2 పోదు కాబట్టి మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు చెక్ విత్ ద నెక్స్ట్ ప్రైమ్ నెంబర్. ఏమై ఉంటది? 3. ఎన్ని టైమ్స్ పోతుంది? 3 times పోతుంది. 3 1 time. Now prime factorization of 18 is 2 into 3 into 3, or simply we can write it as 2 into 3 square. This is your prime factorization for 18. Then అలాగే 24 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా రాస్తాం? ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 తో చెక్ చేస్తాం. విల్ గెట్ 12 here. Again go with 2, 6 here, go with 2, 3 and 3 1 time. Now we can write it 24 as 2 into 2 into 2 into 3, or simply we can write it 2 cube into 3. 2 cube into 3. ఇప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 18 కి రాసేసాం, 24 కి కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసేసాం. 18 కి రాసాం and 24 కి కూడా రాసాం. What is the prime factorization for 18? 2 into 3 square. And what is the prime factorization for 24? 24 ki prime factorization ante 2 cube into 3. 2 cube into 3. ఇలా ఇచ్చిన నెంబర్ కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజీగానే ఫైండ్ అవుట్ చేసేస్తాం. గాట్ ఇట్. ఫైండ్ అవుట్ చేసేసిన తర్వాత what we'll do is చూడండి, ఇప్పుడు మనకి ఎల్సిఎం కావాలి అంటే ఏంటంటే ఫస్ట్ రెండింటికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. దిస్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫర్ 18 అండ్ దిస్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫర్ 24. నౌ ఎల్సిఎం కావాలి. ఎల్సిఎం కావాలి అంటే ఏంటంటే చూడమ్మా, ఇక్కడ మనకి దీస్ ఆర్ ద బేస్ వాల్యూస్. 18 లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ బేస్ వాల్యూస్ ఏమున్నాయి? 2 ఉంది, 3 ఉంది. అండ్ 24 లో కూడా 2 ఉంది, 3 ఉంది. సో మనం ఏం చేయాలంటే ఇఫ్ వి రిక్వైర్డ్ ఎల్సిఎం కావాలి అంటే ఇక్కడ మనకి పై నెంబర్ లోను కింద నెంబర్ లోను బేసెస్ వేరియస్ బేసెస్ ఏముంటే అన్ని రాస్తాం. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 రాస్తాం, 3 ఉంది కాబట్టి 3 రాస్తాం. డన్. ఇప్పుడు ఏం చేయాలంటే వాట్ ఈస్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 ఇన్ బోత్ ద నెంబర్స్?
నెంబర్ లో దేనికి ఉంది, 1 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఈ 3 రాస్తాం. 3 హైయెస్ట్ పవర్ ఏముంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఏది హైయెస్ట్ పవర్ అంటే 2 is the highest power. Now take a product. 2 cube into 3 square is the LCM for 18 and 24. ఇక్కడ 2 cube 3 square అంటే 2 cube into 3 square ఇది LCM అవుతుంది. 2 cube అంటే ఎంత 8 and 3 square అంటే ఎంత 9. 9 8s 72 is your LCM. 9 8s 72. 72 is your LCM for 18 and 24. 18 and 24. Is this clear? చూడండి ఇంకోటి నేను మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇస్ వెరీ సింపుల్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇస్ వెరీ సింపుల్. డన్. ఇప్పుడు నేను చెప్తాను చూడండి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎంత సింపుల్ I'll tell you, I'll explain. Done. We'll take this. Done. ఇక్కడ మనకి 2 నెంబర్స్ ఉన్నాయి. వన్ ఇస్ 18 అండ్ అదర్ వన్ ఇస్ 24. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అలా కాకుండా ఈజీగా చేయొచ్చు. 18 అంటే మనం రాయొచ్చు 2 into 9 is 18 and 24 అని రాయొచ్చు మనం 8 3 7 అదమా 324. అంతేనా? నౌ 2 into 9 ని we can write it as a 3 square. 8 ని మనం రాయొచ్చు 2 cube into 3. This is your prime factorization for 18 and 24. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చిన్న నెంబర్లకి వెళ్ళినప్పుడు కాంప్లికేటెడ్ కాదు. దాంట్లో ఉన్న మనకి మల్టిపుల్స్ ఏమైతే తెలుస్తాయో వాటిని బట్టి ఈజీగా రాసేయచ్చు. అంటే ఇలా గీతలు కొట్టుకుని రాయక్కర్లేదు. నౌ ఆ ప్రైమ్ ఫ్యాక్టర్ 3 square and 2 cube into 3. This is for 18 and this is for LCM. కావాలంటే ఏం చేయాలి, LCM కావాలంటే ఇంట్లో మనకి వేరియస్ బేస్ వాల్యూస్ అంటే బేస్ వాల్యూస్ ఏముంటే అన్ని రాస్తాం. లైక్ 2 ఉంది బేస్ వాల్యూ, 3 ఉంది బేస్ వాల్యూ. ఇప్పుడు 2 హైయెస్ట్ పవర్ ఎంత అంటే ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 2. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 తీసుకుంటాం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఈ రెండిట్లో హైయెస్ట్ ఏంటి మనకి 2 కాబట్టి 2 తీసుకుంటాం. నో టేక్ ఎ ప్రొడక్ట్. 2 క్యూబ్ అంటే 8 అండ్ 3 స్క్వేర్ అంటే 9. 9 8 72 is your LCM. రైట్. సో ఇందులో మనకి కన్ఫ్యూజ్ ఏంటంటే ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం లేదు. ఇక్కడ 2 నెంబర్ 2 3 ఇందులో ఉంది, 2 3 ఇందులో ఉంది కాబట్టి కాంప్లికేటెడ్ లేదు. రైట్. అలా కాకుండా ఇఫ్ యు గో విత్ లైక్ కామన్ గా లేకపోతే ఏంటో చూద్దాం. లైక్ ఒకటి 480 అండ్ విల్ గో విత్ లైక్ 120. 480 అండ్ 120 ఇలా 2 నెంబర్స్ ఉన్నాయి. ఆల్రెడీ 480 చేయమని చెప్పాను మీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎంత అనేది. ఎనీవే చేద్దాం. 480 అంటే మన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమనుకున్నాం 480. ఫస్ట్ యూ హావ్ టు గో విత్ ద 2, దెన్ యూ విల్ గెట్ హియర్ 240. again go with 2, 120, right? Go with 2, then we'll get 60, 2, 30, and otherwise go with 2, 15, go with 3, 5. So 1 2 3 4 5. That means 2 power 5 into 3 into 5. And for 120 came on 120 we have 2 again 60. Again go with 2, 30, right? Again 2, 15, 3, 5. Done. So దీనికి ఇది వస్తుంది 2 cube into 3 into 5. 480 కి మనకి ఏం వచ్చింది, it becomes 2 power 5 into 3 into 5 is the prime factorization for 480. 120 కి ఏముంది 2 cube into 3 into 5. ఇప్పుడు LCM ఎంత, మనం ఏం చేయాలి, ఈ రెండిట్లో వేరియస్ బేస్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా, ఏం బేస్ వాల్యూస్ ఉన్నాయో తీసుకోవాలి. 2 ఉంది బేస్ వాల్యూ 2 రాస్తాం, 3 ఉంది 3 రాస్తాం, 5 ఉంది 5. ఒకవేళ ఇక్కడ మనకి 5 కాకుండా 5 తర్వాత ఇక్కడ 7 ఉంది అనుకోండి, 7 కూడా తీసుకోవాలి. రైట్. ఏది ఎన్ని వేరియస్ బేస్ వాల్యూస్, ఎన్ని వెరైటీస్ ఆఫ్ బేస్ వాల్యూస్ అయినా అన్ని రాస్తాం. ఇప్పుడు హైయెస్ట్ పవర్ చెక్ చేస్తాం. హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 ఎంత, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి గో విత్ 5. గాట్ ఇట్. ఇక్కడ 3 కి 1, 3 కి 1 ఉంది కాబట్టి వీ కెన్ గో విత్ 1. ఇక్కడ 1 1 అండ్ దిస్ ఈస్ 1. దిస్ ఈస్ యువర్ LCM. 5 cube into 3 into 5. వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ ఆప్షన్స్ ఎలా ఇచ్చేస్తారండి, అలా కాకుండా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనం వాల్యూస్ తీసుకుంటాం. రైట్. దిస్ ఈస్ యువర్ LCM.
ఎల్సిఎం అసలు ఎలా ఫైండ్ అవుట్ చేయడం అనేది మోడల్. సో మనకి ఇక్కడ చూడండి, విల్ గో విత్ దిస్ least common multiple in LCM of two numbers is more given numbers is the least number to be found. Exactly అదే చెప్పండి, నేను చెప్పిందే చెప్పారు. Now methods of calculating LCM: prime factorization and division method. డివిజన్ మెథడ్ అంటే మనం చెప్పాం కదా ఫస్ట్ లోను, ఇలా అడ్డంగా గీత కొట్టుకుని ఆ రెండిట్లో కామన్ మల్టిపుల్ తీసుకొని మల్టిప్లై చేసి అనేది డివిజన్ మెథడ్. బెటర్ గో విత్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ బెటర్ నమ్ when compared with these two, ఎందుకంటే అది ఈజీగా అయిపోతుంది. నౌ ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ లైక్ రూల్ ఉందమ్మ, అదర్వైజ్ నోట్ ఆర్ సంథింగ్, చాలా ఇంపార్టెంట్. సో మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసాం. నౌ విల్ ఫైండ్ హెచ్సిఎఫ్. ఇందాక మనం ఫస్ట్ నెంబర్ ఏం తీసుకున్నాం, 18,24. ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి, 72 వచ్చింది. వాట్ ఈస్ ది ఎల్సిఎం ఫర్ 18? ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి, 72. దేనికి, 18,24 కి ది ఎల్సిఎం ఇస్ 72. ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ తీసుకున్నాం. హెచ్సిఎఫ్ ఏంటండి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే విల్ గో విత్ 18 and 24. 18 కి 24 తీసుకుందాము. 18 కి 24 కి ఫ్యాక్టర్స్ ఏముంటాయి, అసలు 18 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 18 మనం ఎలా రాయొచ్చు, 2 into 9 అని రాయొచ్చా? 2 9s are 18 అంటే 2 into 3 square. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 18 కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, దిస్ ప్లస్ 1 and దిస్ ప్లస్ 1. 1 plus 1 అంటే 2, 2 plus 1 అంటే 3. దట్ విల్ గెట్ 6 ఫ్యాక్టర్స్ ఫర్ 18. 18 కి 6 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఏమై ఉండొచ్చు, 1 into 18, 2 into 9 and 3 into 6. These are the factors. ఏమై ఉండాలి, 1, 2, 3, 6, 9 and 18. These are the factors for 18. అలాగే 24 తీసుకున్నాం అనుకో, 24 ని మనం ఎలా రాయొచ్చు, we can write it as 8 into 3. 8 3s are 24. 8 ని ఏమని రాయొచ్చు, 2 cube into 3 power 1. 8 ని ఏమని రాయొచ్చు మనం, 2 cube. ఇది 24 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, దిస్ ప్లస్ 1 అంటే 3 plus 1 4 and 1 plus 1 2. టేక్ అ ప్రొడక్ట్, దెన్ యూ విల్ గెట్ 4 2s are 8 ఫ్యాక్టర్స్ ఉంటాయి 24 కి. ఏమై ఉండొచ్చు రాద్దామంటే 1 into 24 and 2 into 12 and 3 into 8, 4 into 6, 6 4s 24. ఇవి ఫ్యాక్టర్స్ ఏంటిది, 1 2 3 4 6 8, 12, 24. సో ఇప్పుడు మనం ఏం చేసాం, మనం ఏం రాసామంటే 18 కి 24 కి ఫ్యాక్టర్స్ రాసాం. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 18? 1 2 3 6 9 and 18. And what are the factors of 24? 1 2 3 4 6 8 12 and 24. ఇప్పుడు ఫ్యాక్టర్స్ అంటే ఏంటి తెలిసింది. ఇప్పుడు మనం ఏం రాద్దాం అంటే కామన్ ఫ్యాక్టర్స్ రాద్దాం. ఏం రాద్దాం, ఇందులో ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ రాద్దాం. 1 ఉంది, 1 is a common factor, 2 is a common factor, 3 is a common factor, 6 is a common factor. అంతేనా? 9 ఉంది, ఇందులో లేదు. 18 ఉంది, ఇందులో లేదు. సో దీస్ ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్. కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి మనకి, 1 2 3 and 6. ఈ 4 కూడా కామన్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ అంటే ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్. కామన్ ఫ్యాక్టర్స్ లో హైయెస్ట్ వాల్యూ కావాలి. కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి మనకి, 1 2 3 6 ఉన్నాయి కాబట్టి హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి, వీటిల్లో బిగ్గెస్ట్ వాల్యూ, దట్ ఈస్ ఈక్వల్స్ టు 6. సో హెచ్సిఎఫ్ ఎంత మనకి, 18 కి 24 కి హెచ్సిఎఫ్ ఎంత అంటే 6 అన్నమాట. వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్? హియర్ ద హెచ్సిఎఫ్ ఇస్ 6. 18 కి 24 కి హెచ్సిఎఫ్ 18, 24. మనకి ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేయాలంటే, ఇందులో బిగ్గర్ నెంబర్ ని స్మాలర్ నెంబర్ తో డివైడ్ చేస్తాం. 18 తో డివైడ్ చేస్తాం. రైట్, ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైం పోతుంది. 18 and 6 మిగిలింది. 6 is the రిమైండర్. అప్పుడు ఏం చేయాలంటే ఈ రిమైండర్ ని ఉంచేసి ఈ 18 ని ఇక్కడ డివిడెండ్ కింద తీసుకొచ్చారు. రైట్, ఎన్ని టైమ్స్ పోతుంది, 3 times పోతుంది. We have 18 and 0 is the remainder.
ఎక్కడైతే రిమైండర్ 0 వచ్చిందో దట్ డివైజర్ ఈజ్ కాల్డ్ హెచ్సిఎఫ్. మనకి రిమైండర్ 0 ఎక్కడొచ్చిందో దాని డివైజర్ అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత 6. హియర్ ద హెచ్సిఎఫ్ ఇస్ 6. ఆల్రెడీ మనం చూసాం కాబట్టి హెచ్సిఎఫ్ ఇస్ 6. Is this clear? ఇది డివిజన్ మెథడ్. దిస్ ఈజ్ ఆ డివిజన్ మెథడ్. చూడండి, అగైన్ I'll tell you. Done. Now, we'll go with the new page. చూడండి, మనం డివిజన్ మెథడ్ లో 18 కి 24 కి తీసుకున్నాం. డివిజన్ మెథడ్ అంటే ఏం చేయాలి? బిగ్ నెంబర్ ని స్మాల్ నెంబర్ తో డివైడ్ చేస్తాం. వేర్ వి హ్యావ్ అ రిమైండర్ 0, ఎక్కడైతే రిమైండర్ 0 వచ్చిందో దట్ డివైజర్ ఈస్ కాల్డ్ హెచ్సిఎఫ్ అనుకున్నాం. ఆ డివైజర్ హెచ్సిఎఫ్ అనుకున్నాం. See here, 24 is a big number, small number ఎంత 18. ఒకసారి పోతుంది 18 and the remainder is 6. యాక్చువల్లీ ఇక్కడ రిమైండర్ 0 వచ్చి, ఇది రిమైండర్ 6 ప్లస్ లో 0 వచ్చింటే 18 మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. కానీ 0 రాలేదు, 6 వచ్చింది. అంటే 0 కాకుండా ఏ నెంబర్ వచ్చినా అగైన్ యూ హావ్ టు బ్రింగ్ దిస్ డివైజర్ ఇంటూ అ డివిడెంట్ ప్లేస్. ఇక్కడ దీన్ని తీసుకొస్తాము, తీసుకొచ్చి మళ్ళీ సేమ్ ప్రాసెస్ డివైడ్ చేస్తాం 3 times. దెన్ యూ విల్ గెట్ 18 అండ్ రిమైండర్ 0. ఎక్కడైతే రిమైండర్ 0 వచ్చిందో దాని డివైజర్ మనం ఏమనుకుంటాం? హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాం. గాట్ ఇట్? దాని యాక్చువల్లీ అలా, ఇది డివిజన్ మెథడ్. అదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉందనుకోండి, ఇట్స్ వెరీ సింపుల్. 18 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి? 2 into 3 square. అండ్ 24 కి ఏం రాయొచ్చు? 2 cube into 3. 2 cube into 3. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇప్పుడు దీంట్లో హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? హెచ్సిఎఫ్ కావాలి అంటే జాగ్రత్తగా వినండి. హెచ్సిఎఫ్ కావాలి అంటే కామన్ బేస్ వాల్యూస్ విత్ లీస్ట్ పవర్స్. కామన్ బేస్ వాల్యూస్ విత్ లీస్ట్ పవర్స్. కామన్ బేస్ వాల్యూస్ అంటే రెండు నెంబర్లో ఖచ్చితంగా కామన్ ఉండాలి. రెండు నెంబర్లో ఖచ్చితంగా కామన్ ఉండాలి. అంటే ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది కాబట్టి మనం 2 తీసుకుంటాం. ఇందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది కాబట్టి 3 తీసుకుంటాం. రైట్? కామన్ బేస్ వాల్యూస్ విత్ లీస్ట్ పవర్స్. 2 కి లీస్ట్ పవర్ ఎంత? 1 or 3 అంటే 1 ఈజ్ యువర్ లీస్ట్ పవర్ ఫర్ 2. అండ్ 3 కి లీస్ట్ పవర్ ఎంత? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. 1 టేక్ అ ప్రోడక్ట్. 2 into 3 అంటే 6 is your HCF. 6 is your HCF. సో ఇందులో మనకి తెలియాల్సింది ఏంటంటే హెచ్సిఎఫ్ కన్సిడర్ చేసినప్పుడు ఖచ్చితంగా రెండు నెంబర్లోనూ కామన్ గా ఉండాలి. ఖచ్చితంగా రెండు నెంబర్లో కామన్ గా ఉండాలి. ఇక్కడ చూడండి, 18 లో కామన్ బేస్ వాల్యూ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది కాబట్టి 2 తీసుకుంటాం. అండ్ కామన్ బేస్ వాల్యూ 3 ఉంది, 3 ఉంది కాబట్టి 3 తీసుకుంటాం. అండ్ హైయెస్ట్ పవర్ కాకుండా లీస్ట్ పవర్ తీసుకుంటాం. ఇక్కడ 2 కి లీస్ట్ పవర్ అంటే ఇక్కడ 1 అండ్ ఇది 3 కాబట్టి 1, ఇక్కడ 2 ఉంది, 1 ఉంది కాబట్టి 1. టేక్ అ ప్రొడక్ట్, దెన్ యుల్ గెట్ హెచ్సిఎఫ్. దెన్ యుల్ గెట్ హెచ్సిఎఫ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. n1 అనే నంబర్ వాడు ఏం చేశాడంటే 2 cube into 3 into 5 square into like 7. డన్. అండ్ n2 అనే నంబర్ ని 2 power 5 into 3 into 7 square into 11 ఇలా రాస్తాడు. అంటే మనకు ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఆ 2 నెంబర్స్ ఇచ్చాడు. n1 అనే నెంబర్ ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొచ్చింది? 2 cube into 3 into 5 square into 7. n2 అనే నెంబర్ ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొచ్చింది? 2 power 5 into 3 into 7 square into 11. ఇప్పుడు మరి వాడు ఏం అడుగుతాడంటే వాట్ ఈజ్ హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ 2 నెంబర్ అండ్ వాట్ ఈజ్ ఎల్సిఎం ఆఫ్ దీస్ 2 నెంబర్స్ అని అడుగుతుంది. HCF of these 2 number and LCM of these 2 number. ఫస్ట్ మనం HCF ఫైండ్ అవుట్ చేద్దాం. HCF అంటే ఏమనుకున్నాం? రెండు నెంబర్లో ఉన్న కామన్ బేస్ తీసుకోవాలి. చూడండి, కామన్ బేస్ వాల్యూ అంటే ఇందులో 2 ఉంది, ఇందులో 2 వస్తాం 2 అండ్ ఇందులో 3 ఉంది, ఇందులో కూడా 3 ఉంది. బేస్ వాల్యూ 3 ఇక్కడ కాబట్టి 5 రాయకూడదు. ఖచ్చితంగా కామన్ గా ఉండాలి. రైట్? అండ్ హియర్ ఇందులో 7 ఉంది, 7, సో 7 కూడా తీసుకుంటాం. అండ్ హియర్ వి హావ్ 11, హియర్ నో 11 కాబట్టి 11 తీసుకోకూడదు. హెచ్సిఎఫ్ అంటే కామన్ వాల్యూస్ విత్ లీస్ట్ పవర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కామన్ బేస్ వాల్యూస్ తీసుకున్నాం. ఏమొచ్చింది? 2 వచ్చింది, 3 వచ్చింది, 7 వచ్చింది. ఈ 3 కూడా కామన్ బేస్ వాల్యూ. ఇప్పుడు ఏం చేయాలి? వాటిలో
ఇక్కడ 3 ఉంది. ఈ రెండిట్లో లీస్ట్ వాల్యూ అంటే యూ హావ్ టు కన్సిడర్ 3 హియర్ అండ్ 3 కి వీటిలోనూ 1 ఉంది కాబట్టి 1 అండ్ చూడండి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. ద లీస్ట్ వాల్యూ ఈస్ 1 అండ్ దిస్ ఈజ్ యువర్ హెచ్సిఎఫ్. దిస్ ఈజ్ యువర్ హెచ్సిఎఫ్. ఇది హెచ్సిఎఫ్ అన్నమాట. అదే ఎల్సిఎం కావాలంటే ఏం చేయాలి? దాంట్లో కామన్ గా ఉండాల్సిన నెసెసిటీ లేదు. ఎన్ని వేరియస్ బేస్ వాల్యూస్ ఉన్నాయి, ఎన్ని రకాల బేస్ వాల్యూస్ ఉన్నాయో అన్ని రకాల బేస్ వాల్యూస్ ని రాసుకుంటాం. టేక్ ఇందులో 2 కనపడింది 2 రాస్తాం, 3 కనపడింది 3 రాస్తాం, 5 కనపడింది 5 రాస్తాం అండ్ 7 కనపడింది 11 కూడా కనపడింది. సో ఎన్ని అసలు రెండిట్లో కామన్ గా ఉండాలని నెసెసిటీ లేదు. ఎన్ని బేస్ వాల్యూస్ ఉన్నాయో అన్ని బేస్ వాల్యూస్ వస్తాయి. కామన్ గా ఉండాల్సిన నెసెసిటీ 2 ఉంది, 2 రెండిట్లో ఉంది, ప్రాబ్లం లేదు, ఒకసారి తీసుకుంటాం. 3 రెండిట్లో ఉంది, ఓకే ఒకసారి తీసుకుంటాం. 5 మనకి పై నెంబర్ లో ఉంది కానీ కింద నెంబర్ లో లేదు, రైట్? సో మన హెచ్సిఎఫ్ లో అయితే కామన్ గా ఉన్నాయి తీసుకుంటాం. ఎల్సిఎం లో కామన్ చూడడం కాబట్టి 5, 7, 11. సో కామన్ బేస్ వాల్యూస్ విత్ హైయెస్ట్ పవర్స్. హైయెస్ట్ పవర్ ఆఫ్ 5 ఎంత? హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 ఎంత? 5. That means 2 power 5. Highest power of 3 is 1. We can write 1. And highest power of 5 here only 2. Highest power of 11 7. ఎంత ఉంది? 1 2 అంటే 2 తీసుకుంటాం. Highest power of 11 is 1 and this is your LCM. This is your LCM. Is that clear? LCM HCF ఈ మెథడ్ అయితే ఈజీగా ఉంటుంది. ఒకవేళ మనకి ఎగ్జామ్లో అడిగినా కానీ ఇంత పెద్ద నెంబర్లు వచ్చినప్పుడు వాడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇచ్చేస్తాడు. అంటే మళ్ళీ ఇదంతా ప్రొడక్ట్ చేయాలా అంటే అంత పెద్ద నెంబర్స్ రావు కాబట్టి we can go through this. Got it? Now మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. If you go with this, if you go with the number n1 is defined as 2 square into 3 into 5 square and the number 2 is defined as 2 cube into 7 into 11 square. There are 2 numbers ichchadu. We have 2 numbers and one is defined as 2 square into 3 into 5 square and 2 is defined as 2 cube into 3 into 7 into 11 square. LCM enta annadu. First LCM first of all is రాసుకోండి అమ్మ. LCM కావాలంటే various base values with highest powers. అంటే కామన్ గా ఉండాల్సిన నెసెసిటీ లేదు. మనకి రెండు నెంబర్లో ఉన్న వేరియస్ బేస్ వాల్యూస్. ఇక్కడ ఎల్సిఎం మనకి 2 అనే బేస్ వాల్యూ కనిపిస్తుంది, 3 కనిపిస్తుంది, 5 కనిపిస్తుంది, 7 కనిపిస్తుంది, 11 కనిపిస్తుంది. వేరియస్ బేస్ వాల్యూ ఎన్ని ఉంటే అన్ని రాస్తాం. విత్ హైయెస్ట్ పవర్స్ అంటే దీనికి హైయెస్ట్ పవర్ ఏదైతే రాదు. ఇక్కడ 2 కి హైయెస్ట్ పవర్ ఎంత ఉందా? 3 తీసుకుంది కాబట్టి 3 అండ్ 3 కి హైయెస్ట్ పవర్ ఇస్ 1 and 5 ki highest power is square, 7 ki 1, 11 ki square. If you take a product, that is your LCM. LCM కావాలంటే ఏం చేయాలి? వేరియస్ బేస్ వాల్యూస్ విత్ హైయెస్ట్ పవర్స్. అదే హెచ్సిఎఫ్ కావాలంటే హెచ్సిఎఫ్ కామన్ బేస్ వాల్యూస్ విత్ లీస్ట్ పవర్స్. It's very important. కామన్ బేస్ వాల్యూస్ అంటే ఇప్పుడు రెండిట్లో ఉన్న కామన్ నెంబర్ ఏముంది మనకి? హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే హెచ్సిఎఫ్ లో కామన్ బేస్ వాల్యూ ఉంది. ఇఫ్ యు ఆర్ వెరీ క్లియర్ ఓన్లీ 2 ఉంది. అవును, కామన్ బేస్ వాల్యూ 2 విత్ లీస్ట్ పవర్. లీస్ట్ పవర్ అంతా ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి లీస్ట్ పవర్ ఇస్ 2. దిస్ ఈజ్ యువర్ హెచ్సిఎఫ్. అంటే n1 n2 హెచ్సిఎఫ్ జస్ట్ 2 స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 అంతే. గాట్ ఇట్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది రాసుకోండి అమ్మా. ఎల్సిఎం అంటే various base values with highest powers and HCF ante common base values with least powers. అలాగే HCF అనొచ్చు, లేదంటే గ్రేటెస్ట్ GCD గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అని కూడా అంటాడు. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని అంటాడు, గ్రేటెస్ట్ కామన్ డివైజర్. బోత్ ఆర్ సేమ్. ఇక్కడ మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ లో ఇంపార్టెంట్ రూల్ ఉంటుంది. లైక్ ఇఫ్ యు గో విత్ లైక్ మనం ఏం చేద్దామంటే ఇఫ్ యు టేక్ 2 numbers లైక్ 12 and 18 అని 2 numbers ఉన్నాయి. దీనికి ఎల్సిఎం ఎంత అవుతుంది?
if we consider 12 ante 12 ni prime factorization ela rayochu 4 3s are 4 ante 2 square into 3 and 18 ela rayochu 2 9s are 2 into 3 square. So we get 2 square into 3 square is your LCM. 2 square ante 4, 3 square ante 9, that is equals to 36. That means 36 is your LCM. This is LCM. And HCF and HCF. HCF ante manaki common number 2 undi with a least power 1 and common number 3 kuda undi least power 1, that is equal to 6 is your HCF. ఇక్కడ 2 numbers ఉన్నాయి. ఆ 2 numbers ఏమనుకున్నాం, 12 18 అనే 2 numbers ఉన్నాయి. గాట్ ఇట్. ఆ 2 numbers కి LCM ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది, మనకి 36 వచ్చింది, రైట్. అండ్ HCF ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చింది, 6 వచ్చింది. మనకి ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే ద ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 numbers, ఈ రెండిటిని మల్టిప్లై చేస్తే ద ప్రొడక్ట్ ఆఫ్ దిస్ 2 numbers, ఈ రెండిటిని మల్టిప్లై చేస్తే వాటి యొక్క LCM HCF ప్రొడక్ట్ కి ఈక్వల్ అవ్వాలంట. 36 into 6 LCM HCF ప్రొడక్ట్ కి ఈక్వల్ అవ్వాలి. సో 6 6 are 36, 1 6 3 are 18, 9 196 here. If you go with the 12 and 18 to 8 is 16, 1 8 8 2 10 1 11. What you will get here, 36 36 3, sorry, and 6 3 are 18 19 20 21 219 216. Got it. So if we go with here, it becomes 36 and 6 6 are 36 3 6 3 are 18 19 20 21 216. And if you go with 18 2 1 and 1 1 into 1 2 216, both are equal. It's an important rule. It's an important rule. ఇక్కడ ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనకి ఏంటి, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers, ఇచ్చిన 2 numbers ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే అది దేనికి ఈక్వల్ అవ్వాలి అంటే వాటి యొక్క LCM HCF ప్రొడక్ట్ కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ LCM ఎంత మనకి 36, HCF 6, రైట్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 216, 12 into 18 you will get 216. ఖచ్చితంగా ఈ రెండింటిని ఈక్వల్ అవ్వాలి. Got it. Now, right, it is called product of 2 numbers is equals to product of their important rule. Product of 2 numbers. 2 numbers ఏమనుకున్నాం మనం జనరల్ గా ఇందా ఫైండ్ అవుట్ చేసింది, ఒకటి 12 ఒకటి 18 అనుకున్నాం. ఆ రెండింటిని చేస్తే వాటి యొక్క LCM ఎంత వచ్చింది, 36 వచ్చింది. అండ్ వాటి యొక్క HCF ఎంత వచ్చింది, 6 వచ్చింది. ఆ రెండింటిని మల్టిప్లై చేసిన రెండింటికి ఈక్వల్ అవ్వాలి, రెండింటికి ఈక్వల్ అవ్వాలి. గాట్ ఇట్. నౌ done. చూడండి ఇక్కడ we have some problems. The LCM of 2 numbers is 864 and their HCF is 144. అంటే 2 numbers ఉన్నాయి. ఆ 2 numbers LCM ఎంత వచ్చింది, ఇక్కడ మనకి LCM ఎంత ఇచ్చాడు, 864 ఇచ్చాడు. వాటి యొక్క HCF ఎంత ఇచ్చాడు, 144 ఇచ్చాడు. ఇంకేమన్నాడు, ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈస్ 288. మనకి LCM HCF ఇచ్చాడు కానీ నెంబర్స్ ఇవ్వలేదు. అందులో ఒక నెంబర్ ఏమన్నాడు, 288 అన్నాడు. ఫైండ్ ద అదర్ నెంబర్, ఫైండ్ ద అదర్ నెంబర్. 864 144 కదా, 864 144. 864 is the LCM and 144 is HCF, and one number N1 is given as 288. You have to find N2. You have to find N2. ఇక్కడ మనకి LCM ఇచ్చాడు, HCF ఇచ్చాడు, ఒక నెంబర్ ఇచ్చాడు, రెండో నెంబర్ ఎంత అన్నాడు. మనకేం తెలుసు, N1 into N2 is equals to LCM into HCF. HCF అంటే the product of 2 numbers is equals to product of their LCM and HCF. N1 ఎంత ఇచ్చాడు మనకి, 288 ఇచ్చాడు. మనం ఏం చేయాలి, N2 ఫైండ్ అవుట్ చేయాలి, మనకు తెలియదు. అండ్ 864 into 144. Therefore
N2 ఏమవుతుంది 864 into 144 upon దీన్ని ఇటువైపు తీసుకొచ్చామనుకో ఎంత అవుతుంది డివైడెడ్ బై 288. ఇది ఇందులో 2 టైమ్స్ పోతుంది అండ్ ఈ 2 ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 432. N2 is equals to 432. సెకండ్ నెంబర్ ఏమన్నమాట 432. Is this clear? సో మనకున్న రూల్ ని అప్లై చేసుకుంటే విల్ గెట్ అన్ ఆన్సర్. ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చాడు, LCM ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చాడు 864 అండ్ HCF ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చాడు 144. ఆ 2 నెంబర్స్ లో 1 నెంబర్ ఇచ్చాడు 288 అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ ద అదర్ నెంబర్. అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ ద అదర్ నెంబర్. అదర్ నెంబర్ ఏంటి కావాలంటే ఏం చేయాలి, యూ హ్యావ్ టు గో విత్ ఆ రూల్. మనకు ఆ రూల్ ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే 288 into N2 is equals to product of their LCM HCF. LCM anta 864 into HCF anta 144. Simplify cheste N2 is equals to 432. N2 is equals to 432. Here the option is C. Here the option is C. Alage same ichadu. LCM of 2 numbers is 225 and their HCF is 5. One of the number is 25. Find the other number. Find the other number. Process same. ప్రీవియస్ ప్రాబ్లం ఎలా చేసాము సేమ్ ప్రాబ్లం. ఇక్కడ LCM HCF ఇచ్చాడు ఎంత 225 అండ్ HCF is 5. ఆ రెండిట్లో ఒక నెంబర్ ఇచ్చాడు ఎంత, ఒకటి 25 అంట, రెండో నెంబర్ ఎంత అంట. మనం ఏం చేయాలి, వెరీ సింపుల్, 225 into 5 is equals to 25 into second number. 25 into second number, right? 225 is our LCM and 5 is our HCF. ఈ రెండిటిని మల్టిప్లై చేస్తే దేనికి కావాలి, ఒక నంబర్ 25 ఇచ్చాడు, సెకండ్ నంబర్ గో విత్ N2 ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో సింప్లిఫై చేస్తే ఇఫ్ యూ గో విత్ దిస్ ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 9 టైమ్స్ పోతుంది. 9 5 45. N2 is equals to 45. That is your answer. N2 equals to 45. That is your answer. And then LCM of 2 numbers is 225 and their HCF is 5. One of the number is 25. Find the other number. మన సెకండ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనకు రూల్ ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్, ఇది చాలా ఇంపార్టెంట్ మర్చిపోకూడదు, LCM into HCF is equals to numbers N1 into N2. ఎప్పుడు కూడా రాసినప్పుడు ఇలా రాసేసుకోవాలి, గుర్తుండే. సో సేమ్ ప్రాబ్లం ఇంకోటి చేద్దాం. LCM of 2 numbers is 30 and their HCF is 5. LCM ఎంత ఇచ్చాడు 30 ఇచ్చాడు, HCF ఎంత ఇచ్చాడు H 5. One of the number is 10. N1 is equals to 10. Find N2. N2 is equals to ఎంత, very simple, 30 into 5 is equals to 10 into N2. N2 is equals to 15. అంతేనా, సింపుల్ గా 30 into 5 is equals to 10 into N2 and N2 is ఇందులో 3 టైమ్స్ పోతుంది, 3 5 is 15. 3 5 is 15. Got it? Now చూడండి, ఇందులో కొంచెం కాంప్లికేటెడ్ అంటే if LCM of 2 numbers is 12 times their HCF. LCM of 2 numbers is 12 times their HCF. The sum of HCF and LCM is 520. If one of the number is 120, the other number is another. If one of the number is 120, find the other number. జాగ్రత్తగా చూడండి, LCM of 2 numbers is 12 times their HCF. LCM of 2 numbers is 12 times their HCF. అంటే LCM కి HCF కి కంపారిజన్ ఇచ్చడం. Got it? ఇప్పుడు LCM ఎంత ఉంటుందండి, HCF ఫర్ ఎగ్జాంపుల్ మనకి X ఉంది అనుకో, LCM ఎంత ఉంటుంది 12 times the HCF, 12x ఉంటుంది, అంతేనా, రైట్. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గా మనం ఫాలో అయిపోద్ది. వాడు ఇచ్చింది ఏమన్నాడు, LCM of 2 numbers is 12 times their HCF. మనం ఏం చేద్దాం అంటే HCF is equals to మనకు తెలియదు కాబట్టి X అనుకుంది. అప్పుడు వాడిచ్చిన రిలేషన్ ప్రకారం LCM ఏమవుతుంది 12 times the HCF అన్నాడు. 12 times the HCF కాబట్టి LCM 12x అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు, ద సమ్ ఆఫ్ HCF అండ్ LCM is 520. సమ్ ఆఫ్ అంటే ఏంటి, LCM ప్లస్
HCF సమ్ అంటే అడిషన్ కదా, ఎంత వచ్చింది 520 వచ్చింది. గాట్ ఇట్. ఇప్పుడు వాడికి ఏం కావాలంట, ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 120 దెన్ ఫైండ్ ద అదర్ నెంబర్. n1 ఎంత ఇచ్చాడు 120 ఇచ్చాడు, వాడికి ఏం కావాలంట n2 ఎంత అని అడిగాడు. దాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ ఇన్ ద క్వశ్చన్. అది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. యూ హావ్ టు బి వెరీ క్లియర్. హెచ్సిఎఫ్ మనకి వాడి హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఏమీ లేదు, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎల్సిఎం ని హెచ్సిఎఫ్ ని యాడ్ చేస్తే 520 వస్తుంది. ఏ రెండు నంబర్లకి ఎల్సిఎం హెచ్ఎఫ్ ఉంటుంది. ఆ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ని యాడ్ చేస్తే 520 వచ్చింది. ఆ రెండు నంబర్లో ఒక నెంబరే ఇచ్చాడు, దట్ ఈస్ 120. నవ్ వీ హావ్ టు ఫైండ్ ద సెకండ్ నెంబర్. మనకి ఇచ్చిన రిలేషన్ ఏమి ఇచ్చాడు, హెచ్సిఎఫ్ వచ్చి ఎల్సిఎం వచ్చి హెచ్సిఎఫ్ కి 12 టైమ్స్ ఉంటుంది. మనకి లాజిక్ ఏంటంటే కాన్సెప్ట్ పూర్తిగా అర్థమైతే తప్ప ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేము. సో బీ వెరీ క్లియర్ విత్ ద కాన్సెప్ట్. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాన్సెప్ట్ లోంచి క్వశ్చన్ ఎలానే వచ్చు. మనం ఇందాక ఎల్సిఎం ఇచ్చే ఫైండ్ అవుట్ చేస్తే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఒకటి చేసాం, డివిజన్ రూల్ ఒకటి చేసాం, బెటర్ గో విత్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనుకున్నాం. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది, ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే 2 మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం చూడండి, దానికి దీనికి డిఫరెన్స్ ఉన్నది కదా. సో ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నా మనం అనుకున్నది తీసుకుందాం. హెచ్సిఎఫ్ ఎక్స్ అనుకున్నాం, ఎల్సిఎం అవుతుంది 12 టైమ్స్ ఆఫ్ ఎక్స్ కాబట్టి 12x. ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్ అంటే ఎక్స్ ప్లస్ 12x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు 520. 13x ఈజ్ ఈక్వల్స్ టు 520. x ఈక్వల్స్ టు ఎంత 520 అపాన్ 13. 4 చాలా పోతుంది 40, 4 12. ద రిజల్ట్ ఈస్ 40 టైమ్స్ పోతుంది. 52లో 13 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 4 టైమ్స్. 0 ఉంది కాబట్టి 0 యాడ్ చేస్తాం. ఇక్కడ మనం ఎక్స్ అని దేన్ని అనుకున్నాం, హెచ్సిఎఫ్ ఎక్స్ అనుకున్నాం. అంటే దీనిని ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 40 వచ్చింది. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు 40 అండ్ ఎల్సిఎం ఎంత అవుతుంది 12x అనుకున్నా, 12 into 40 అంతేనా, 12 into 40. then we'll get 480 is your LCM. 480 is your LCM. ఇప్పుడు మనకి సమ్ సాల్వ్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాం మనం. ఎందుకంటే వితౌట్ దిస్ 40 and 480 we can't able to సాల్వ్ చేయలేం. ఈ 40ని 480ని తెచ్చుకోవడానికి వాడు రిలేషన్ ఇచ్చాడు మనకి. ఆ రిలేషన్ ఏంటంటే హెచ్సిఎఫ్ ఎంత ఉంటే దానికి 12 టైమ్స్ ఎల్సిఎం ఉంది. ఈ ఎల్సిఎం ని హెచ్సిఎఫ్ ని యాడ్ చేస్తే 520 వచ్చింది. ఉన్న రెండు నెంబర్లో ఒక నెంబర్ 120, రెండో నెంబర్ ఎంత అన్నాడు. ఈ రెండో నెంబర్ కావాలి అంటే కనుక మనకు రూల్ ఉంది, ప్రొడక్ట్ ఆఫ్ దర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అనే రూల్ ఉంది. కానీ ఎల్సిఎం హెచ్సిఎఫ్ వాల్యూ తెలియాలి కదా, తెలియాలి కాబట్టి ఈ ప్రొసీజర్ లో తెచ్చుకున్నాం. నౌ గుడ్. ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది, హెచ్సిఎఫ్ వి హ్యావ్ 40 అండ్ ఎల్సిఎం ఎంత వచ్చింది, ఎల్సిఎం వి హ్యావ్ 480 అండ్ n1 ఆల్రెడీ ఇచ్చాడు, దట్ ఈస్ 120. నౌ వి హ్యావ్ టు ఫైండ్ n2 ఎంత. రిలేషన్ ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే 40 into 480 is equals to 120 into n2. Got it? 0 గట్ క్యాన్సిల్. ఇది ఎందులో టైమ్స్ పోతుంది, 12, 48, 4 టైమ్స్ పోతుంది. అంతేనా? ఎస్, డన్. 4 16, 160 is your n2. ఇది ఆన్సర్. 160 అనేది మన ఆన్సర్ అన్నమాట. ఫస్ట్ నెంబర్ 120 అయితే సెకండ్ నెంబర్ ఎంత అవ్వాలి, 160 అవ్వాలి. ఫస్ట్ నెంబర్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు క్వశ్చన్ లో 120, మన సెకండ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. దాట్ సెకండ్ నెంబర్ బికమ్స్ 160. ఇస్ దిస్ క్లియర్? చూడండి మళ్ళీ నేను సాగిస్తాను, క్వశ్చన్ చదవనమ్మా. ద ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 12 టైమ్స్ దర్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఆ రెండేళ్ళు కన్ఫ్యూజ్ కావద్దు. ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 12 టైమ్స్ దర్ హెచ్సిఎఫ్. అంటే ఎల్సిఎం ఎంత ఉంటుంది అంటే హెచ్సిఎఫ్ ఎంత ఉందో దానికి 12 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. మనకు రెండు నెంబర్లు తెలియదు. ఫైన్. ద సమ్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఈస్ 520. ద సమ్ ఆఫ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఈస్ 520. ఆ రెండింటిని యాడ్ చేస్తే 520 ఉందట. అండ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈస్ 120. ఫైండ్ ద అదర్ నెంబర్. ఫైండ్ ద అదర్ నెంబర్. గాట్ ఇట్? రైట్. సో ఇఫ్ యూ గో విత్ సింపుల్ గా చేసేద్దాం, త్వరగా చేసేద్దాం. సెకండ్ టైం కదా, మనకి హెచ్సిఎఫ్ ఎంత తెలియదు, హెచ్సిఎఫ్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. అప్పుడు ఎల్సిఎం ఎంత ఉంటుంది అంటే దీనికి 12 టైమ్స్ 12x. ఈ రెండింటిని యాడ్ చేస్తే వాడు ఎంత అన్నాడు, 520 అన్నాడు అకార్డింగ్ టు ద క్వశ్చన్. దట్ మీన్స్ x ప్లస్ 12x అంటే
13x equals to 520 and x you will get 40. X value వచ్చింది. X value అంటే x అనుకున్నాం HCF అనుకున్నాం కాబట్టి ఇది 40 అవుతుంది. 12x అంటే 12 into 4 12 48, then it becomes 480. మనకి అందులో n1 ఇచ్చాడు, ఎంత ఇచ్చాడంటే 120 ఇచ్చాడు. ఎస్, అండ్ n2 ఫైండ్ అవుట్ చేయాలి, మనకు తెలియదు. మనకు తెలిసిన రూల్ ఏంటి, LCM ని HCF ని మల్టిప్లై చేస్తే HCF is 40 and LCM is 480. ఈ రెండిట్లు మల్టిప్లై చేస్తే ఆ టూ నెంబర్స్ ప్రొడక్ట్ కి ఈక్వల్ అవ్వాలి 120 and we don't know n2, find n2. Then you will get n2 equals to, ఇది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 4 టైమ్స్ పోతుంది, 4 4 16 and 0 యాడ్ చేస్తే you will get 160. You will get 160. Is this clear? Done. Right. And second question, the HCF of two numbers is 5 and their LCM is 495 and their LCM is 495. Second problem, the HCF of two numbers is 5. HCF ఇచ్చాడు, LCM కూడా ఇచ్చాడు 495. If the sum of the numbers is 100, if the sum of the numbers is 100, అంటే మనకు టూ నెంబర్స్ కి LCM HCF ఫైండ్ అవుట్ చేసాం కదా, ఆ టూ నెంబర్స్ ని యాడ్ చేస్తే ఎంత వచ్చిందంట, 100 వచ్చిందంట. దెన్ ద డిఫరెన్స్ ఈజ్, అయితే వాటి డిఫరెన్స్ ఎంత అని అడగడం. గుడ్ క్వశ్చన్. సో LCM ఇచ్చాడు, HCF ఇచ్చాడు అండ్ నెంబర్స్ n1 n2 అనుకుంటే n1 n2 ని యాడ్ చేస్తే యూ విల్ గెట్ 100. అదే n1 n2 ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది అని అడిగాడు. Got it? What is the information we have? HCF ఇచ్చాడు, HCF is 5 and LCM ఎంత 495 and one more relation, మన n1 ఒక నంబర్ అనుకుందాం, n2 ఒక నంబర్ అనుకుందాం. And what is the condition we have? If n1 plus n2 is equals to 100 అని చెప్పారు. మన క్వశ్చన్ అడిగింది ఏంటి, n1 minus n2 అంటే n1 minus n2 అన్నా n2 minus n1 డిఫరెన్స్ అంటే మనకి మన n1 minus n2 తీసుకోగలదమ్మా. ఆ రెండిట్లోంచి ఒక దాంట్లోంచి ఒకటి తీసేస్తే ఎంత వస్తుంది, బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ ఎంత అని అడిగాడు. దాట్ ఈస్ ద క్వశ్చన్. సో ఇప్పుడు దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, how we can find n1 minus n2 product of their LCM and HCF, product of their LCM for xy and formula తీసుకున్నాం. మనకి యాక్చువల్లీ వాట్ వి హ్యావ్, x plus y whole square minus x minus y whole square is equals to 4xy is equals to 4xy. The HCF of two numbers is 5 and their LCM is 495. Product of LCM and X. ఇక్కడ చూడండి మనకి LCM and LCM into HCF is equals to the numbers product of two numbers అనుకున్నాం కదా. LCM and HCF is equals to product of two numbers n1 and 2. Otherwise go with the x and y. ఆ నెంబర్ ని xy అనుకున్నాం. The first number we consider as x and the second number you cannot consider as y. Confuse కాకుండా n1 n2 కాకుండా xy అనుకున్నాం. ఫస్ట్ నెంబర్ ఏంటి, go with the ఫస్ట్ నెంబర్ వచ్చి x అనుకుందాం, సెకండ్ నెంబర్ వచ్చి y అనుకుందాం. కరెక్ట్. ఈ టూ నెంబర్స్ కి LCM ఎంత ఇచ్చాడు, LCM వచ్చి 495 ఇచ్చాడు, HCF వచ్చి 5 ఇచ్చాడు. ఇప్పుడు వరకు క్లియరా? డన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకు రూల్ ఉంది, ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ దర్ LCM అండ్ HCF అనే రూల్ ఉంది. గాట్ ఇట్? సో x into y ఇస్ ఈక్వల్స్ టు ఏమవ్వాలి,
అంటే టూ నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే దేనికి ఈక్వల్ అవ్వాలి? LCM ఇంటూ HCF కి ఈక్వల్ అవ్వాలి. మనం ఆల్రెడీ ప్రీవియస్ గా చదువుకున్నాం. వాట్ ఈస్ ద రూల్ మీన్స్? రూల్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దట్ LCM అండ్ HCF. ఇక్కడ టూ నెంబర్స్ ఏమనుకున్నాం? ఒక నెంబర్ X అనుకున్నాం, ఒక నెంబర్ Y అనుకున్నాం. సో ఆ X ఇంటూ Y ఇస్ ఈక్వల్స్ టు LCM ఇంటూ HCF. దాట్ ఈస్ ఈక్వల్స్ టు 495 ఇంటూ HCF ఎంత? 5 ఈజ్ ఈక్వల్స్ టు XY. 5 ఈజ్ ఈక్వల్స్ టు XY. ఇది యూజ్ చేసుకుంటాం ఇప్పుడు మనం. Got it. ఇంకోటి ఏమి ఇచ్చాడు మనకి? ఇఫ్ వి కన్సిడర్ ద నంబర్ n1 ఈజ్ ఈక్వల్స్ టు X, n2 ఈక్వల్స్ టు Y అనుకున్నాం. ఇప్పుడు X ప్లస్ Y ఎంత ఇచ్చాడు? n1 ప్లస్ n2. టూ నెంబర్స్ ని యాడ్ చేస్తే ఎంత ఇచ్చాడు అన్నాడు? 100 ఇచ్చాడు అన్నాడు. అంతే కదా, ఆల్రెడీ ఇచ్చాడు అక్కడ మన క్వశ్చన్ ఇచ్చాడు. ఇఫ్ యు ఆర్ వెరీ క్లియర్ విత్ ద క్వశ్చన్ చూడండి ఇక్కడ. ద HCF ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ 5 అండ్ ద LCM is 495. LCM is 495. If the sum of the two numbers is 100, sum of the two numbers is 100. అన్నిటిని యాడ్ చేస్తే 100 వచ్చింది. ఈ ఫార్ములాను బేస్ చేసుకుని సాల్వ్ చేద్దాం. అందుకనే ఫార్ములాస్ రీకలెక్ట్ చేసుకోవాలని చెప్పాను. నౌ ఎక్స్ ప్లస్ వై ఎంత వచ్చింది మనకి? ఇక్కడ తీసుకుంటే 100 వచ్చింది కాబట్టి 100 స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 4 ఇంటూ XY వాల్యూ ఇక్కడ నుంచి తీసుకుంటాం మనం. XY వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా ఇక్కడ. XY వాల్యూ ఎంత? ప్రొడక్ట్ ఆఫ్ LCM అండ్ HCF కాబట్టి 5 ఇంటూ 495. దీన్ని సింప్లిఫై చేస్తే X మైనస్ 5 వచ్చేస్తుంది మనకి. సో 100 స్క్వేర్ మైనస్ ఈ మైనస్ XY హోల్ స్క్వేర్ అటు తీసుకెళ్ళిపోయి దీన్ని తీసుకొచ్చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? 5 4 జా 20 ఇంటూ 495 is equals to X minus Y whole square. X minus Y whole square. Now, ఇప్పుడు దీన్ని ఎప్పుడు కూడా సింప్లిఫికేషన్ కాంప్లికేట్ చేసుకోవాలి. సింప్లిఫికేషన్ డోంట్ మేక్ ఇట్ యాజ్ అ కాంప్లికేటెడ్. సింపుల్ గా ఎలా చేయాలి? 100 ని మనం ఏం చేద్దామంటే బెటర్ గో విత్ 100 స్క్వేర్ అంటే 100 ఇంటూ 100 మైనస్ 20 ఇంటూ 495 is equals to X minus Y whole square is equals to X minus Y whole square. సో ఏం చేద్దాం? కామన్ తీసేద్దాం. కామన్ 20 తీసేసాం అనుకో. 20 కామన్ తీసాం అనుకో. ఇందులో కామన్ తీయడం అంటే ఈ రెండిట్లో కామన్ 100 ఏమని రాయొచ్చు? 20 ఇంటూ 5 అని రాయొచ్చు కదా. 100 20 ఇంటూ 5 25 100 కదా. ఆ 20 కామన్ తీసేస్తే ఇంకా మనకేముంది? 5 ఇంటూ 100 5 ఇంటూ 100 మైనస్ 495 ఇది ఉందమ్మా. మైనస్ 495 ఈజ్ ఈక్వల్స్ టు మనకి RHS ఏముంది? X మైనస్ వై హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, సింప్లిఫికేషన్ కాంప్లికేటెడ్ అయితే మనకి ఏమవుతుంది అని కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎంత 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 అని. వెరీ సింపుల్. దాని 5 ఇంటూ 100 ఎంత? 500 మైనస్ 495. 500 నుంచి 495 తీసేస్తే ఎంత? 20 మనకి బ్రాకెట్ అవుతుంది. ఇది రెండింటిని సింప్లిఫై చేస్తే 500 మైనస్ 495 is 5 is equals to X minus Y whole square. 20 into 5 and ఎంత? 100 is equals to X minus Y whole square. And X minus Y is equals to ఎంత అవ్వాలి? ఈ స్క్వేర్ క్యాన్సిల్ 100 ని go with 10 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 100 ని 10 స్క్వేర్ అని రాసుకోవచ్చు. స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. X minus Y is equals to 10. X minus Y is equals to 10. X minus 1 అంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? క్వశ్చన్ అడిగాడు, అదే అడిగాడు. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ నెంబర్స్. అంటే X minus Y ఎంత అని అడిగాడు. X minus Y మన ఎంత అవుతుంది? మనకు డైరెక్ట్ గా 10 అని వచ్చింది. రైట్. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూడండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది క్వశ్చన్. Got it? Here is the question. The HCF of two numbers is 5. HCF of two numbers is 5 and their LCM is 495. LCM is 495. If the sum of the two numbers is 100, sum of the two numbers is 100. అంటే two numbers కి LCM ఫైండ్ అవుట్ చేస్తే 495 వచ్చింది, HCF ఫైండ్ అవుట్ చేస్తే 5 వచ్చింది. ఆ రెండు నెంబర్ని యాడ్ చేస్తే 100 వచ్చింది. ఒకవేళ ఆ రెండు నెంబర్ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది అని అడిగాడు. క్వశ్చన్ క్లియర్ గా ఉందా? డన్. మనకి HCF చూడండి, ఇక్కడ HCF 5 ఇచ్చాడు, LCM 495 ఇచ్చాడు. ఓకే, వాడు ఇచ్చింది తీసుకున్నాం. అండ్ N1 అనే నెంబర్ అనుకుందాం, N2ని Y అనుకుందాం. N2ని Y అనుకుందాం. వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? X ప్లస్ వై సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఇచ్చాడు 100.
వాడు ఏమడిగాడు x-5 ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత అని అడిగాడు, అది క్వశ్చన్. సో దీంట్లో మనం ఎలా సాల్వ్ చేస్తాం, we used a two formulas or two notes. ఏంటది, ప్రొడక్ట్ ఆఫ్ దర్ LCM HCF is equal to product of the two numbers. అది కూడా యూస్ చేస్తాం. ఇక్కడ LCM 95 495 HCF 5 కాబట్టి ఇక్కడ టూ నెంబర్స్ ప్రొడక్ట్ కావాలి మనకి. టూ నెంబర్స్ ప్రొడక్ట్ ఎందుకు అంటే ఈ ఫార్ములా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇక్కడ మనకి XY వాల్యూ కావాలి. ఈ XY వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేసామంటే బై యూజింగ్ ద నోట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ దర్ LCM అండ్ HCF. అంటే టూ నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే LCM HCF ప్రొడక్ట్ కి ఈక్వల్ కావాలి. కాబట్టి LCM HCF అంతా 495 into 5 is equals to టూ నెంబర్స్ ప్రొడక్ట్ ఈక్వల్ అయింది. XY వాల్యూ తెచ్చుకున్నాం ఇక్కడ మనం, వాడు ఇవ్వలేదు. XY వాల్యూ మనం తెచ్చుకున్నాం. XY ఎంత వచ్చింది 5 into 495. ఎప్పుడు కూడా ఆప్టిట్యూడ్ లో ఏం చేస్తారంటే ఈ మల్టిప్లికేషన్ ఏమైనా ఉంటే చేయకూడదు, ఎందుకంటే లాస్ట్ లో క్యాన్సిల్ అయిపోతాయి. అంటే మనం 495 into 5 ఏం చేసి మళ్ళీ దాన్ని సింప్లిఫై చేసి ఒక వాల్యూ తెచ్చుకొని మళ్ళీ వదిలేసి క్యాన్సిల్ చేసుకోవడానికి టైం పట్టేస్తుంది. ద మేజర్ మనం ఏం చేయాలంటే దీంట్లో మల్టిప్లై చేయకూడదు. 95% క్యాన్సిల్ అయిపోతుంది, కాంప్లికేషన్ లేకుండా క్యాన్సిల్ అయిపోతుంది. రైట్, XY వాల్యూ ఎంత వచ్చింది 495 into 5 వచ్చింది. ఈ XY వాల్యూను ఇక్కడ x+y వాల్యూను ఈ రెండింటిని యూజ్ చేసుకుంటాం. x+5 is 100 and x5 is 5 into 495. దీన్ని యూజ్ చేసుకున్నాం. ఎందులో యూజ్ చేసుకున్నాం, ఈ ఫార్ములాలో యూజ్ చేసుకున్నాం. మనకి x-5 కావాలి కాబట్టి we have a previous గా మనకి ఫార్ములా ఉంది, a plus b whole square minus a minus b whole square is equals to 4ab. లేదంటే a plus b whole square plus a minus b whole square is equals to ఎంత వస్తుంది మనకి 2 into a square plus b square. ఆ ఫార్ములాస్ అన్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకోవాలి. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, వాట్ వీ హ్యావ్ నో, ఇక్కడ xy ఫైండ్, దీన్ని x+5 హోల్ స్క్వేర్. x+5 అంటే ఏమనుకున్నాము 100 అనుకున్నాం కాబట్టి 100 స్క్వేర్ మైనస్ x-5 మనకు తెలియదు కాబట్టి x-5 is equals to 4ab or 4x5. 4 into x వాల్యూ xy వాల్యూ ఎంత వచ్చింది 5 into 495 వచ్చింది. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ x-5 డైరెక్ట్ ఎంత వచ్చిందంటే ఇట్ బికమ్స్ లైక్ x-5 is 100 వచ్చింది, 10 వచ్చింది. సో యువర్ ఆన్సర్ is 10. Your answer is 10. Got it? And right. The next question is, two numbers are in the ratio 2:3. Question two numbers are in the ratio 2:3. Okay. If their LCM is 48, if the LCM is 48, what is the sum of two numbers? What is the sum of two numbers? Two numbers are in the ratio 2:3 అన్నాడు. టూ నెంబర్స్ ఎలా ఉన్నాయంట 2:3 రేషియోలో ఉన్నాయంట. రైట్, ఆ రేషియో అనేది కాన్సెప్ట్ నేను చెప్తాను. ఇక్కడ టూ నెంబర్స్ కి కంపారిజన్ ఇచ్చాడు. ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ కి కంపారిజన్ ఇచ్చాడు. అసలు 2:3 అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ తీసుకుంది. క్లాస్ రూమ్ లో మనకి ఏమొచ్చిందంటే 20 గర్ల్స్ ఉన్నారు అండ్ 30 బాయ్స్ ఉన్నారు. ఇది ఎగ్జాంపుల్, కన్సిడర్ యాజ్ ఎగ్జాంపుల్. 20 గర్ల్స్ ఉన్నారు, 30 బాయ్స్ ఉన్నారు. అంటే క్లాస్ రూమ్ మొత్తంలో ఎంత ఉన్నారు అంటే 20 గర్ల్స్. స్టూడెంట్స్ ఎంత ఉన్నారు 20 + 30 = 50 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళని ఎలా డివైడ్ చేశారంటే 20 గర్ల్స్ అండ్ 30 బాయ్స్ ఉన్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతాడంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కి రేషియో ఎంత ఉంది క్లాస్ లో అని అడిగారు అనుకోమ్మా. ఇది 20 is the total number of girls in the classroom and 30 is the total number of the boys in the classroom. ఇది టోటల్ నెంబర్, రేషియో గురించి మాట్లాడలేదు.
టోటల్ నెంబర్ అంటే 20 గర్ల్స్ ఉన్నారు, 30 బాయ్స్ ఉన్నారు. అదే రేషియో ఎంత అన్నాడు అనుకోమా, 20:30. రేషియో డిఫైన్ చేసినప్పుడు ఈ కామన్ 20 ఎలా రాయొచ్చు, 2x10, అండ్ 30 ఎలా రాయొచ్చు, 3x10. రేషియో డిఫైన్ చేసినప్పుడు ఈ కామన్ మల్టిపుల్ లేకుండా రేషియో డిఫైన్ చేస్తాం. కామన్ మల్టిపుల్ ఏమైనా అంటే తీసేసి రేషియో డిఫైన్ చేస్తాం. ఈ 10 క్యాన్సిల్ అయిపోతే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ రూమ్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. ఆర్ ఇన్ ద రేషియో 2:3. బాయ్స్ గర్ల్స్ క్లాస్ లో ఏ రేషియోలో ఉన్నారంటే 2:3 రేషియోలో ఉన్నారని చెప్తాం. ఇక్కడ 2:3 రేషియోలో ఉన్నారు అంటే అర్థం ఏంటంటే 2 గర్ల్స్ 3 బాయ్స్ ఉన్నారని కాదమ్మా, రైట్. ఒకవేళ క్లాస్ లో 2 గర్ల్స్ ఉంటే ఖచ్చితంగా 3 బాయ్స్ ఉండాలి. లేదంటే 2 దీన్ని డబల్ చేసాం, 2 చేసాం అనుకో, 4 గర్ల్స్ ఉంటే ఇక్కడ ఎంతమంది బాయ్స్ ఉండాలి, 6 బాయ్స్ ఉండాలి. ఒకవేళ 8 గర్ల్స్ ఉంటే ఇక్కడ 12 బాయ్స్ ఉండాలి. అంటే రేషియో డిఫైన్ చేశాడు అంటే మీనింగ్ ఏంటంటే 2:3 అంటే అర్థం ఏంటంటే దట్ ఈస్ ద రేషియో, అండ్ టోటల్ వాల్యూ ఏమవుతుంది, 2x into 3x. దిస్ ఈస్ ద టోటల్ వాల్యూ. వాల్యూ అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత తీసుకున్నాడు అంటే 10 తీసుకున్నాడు. అప్పుడు 2 into 10 is the girls and 3 into 10 is the boys. That means 20 girls and 30 boys. That is the ratio. That is the value. ఇది వాల్యూ అన్నమాట. సో ఇప్పుడు మనకి 2:3 ఇచ్చాడంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకు 2 నెంబర్స్ కదా, ఇందులో ఒక నెంబర్ ని 2x అని ఒక నెంబర్ అనుకుంటే 3x అనేది ఒక నెంబర్ అవుతుంది. ఎందుకంటే ఆ నెంబర్స్ రేషియో ఇచ్చి ఇక్కడ 2:3 is the ratio and 2x, 3x is the value of the number. ఆ నెంబర్ వాల్యూ ఎంత అంటే 2x, ఇంకో నెంబర్ వాల్యూ అంటే 3x. x వాల్యూ ఎంతనే ఉండొచ్చు, అది మనం ఫర్దర్ గా సాల్వ్ చేస్తే యుల్ గెట్ అ వాల్యూ ఆఫ్ x. ఇస్ దట్ క్లియర్? ఇక్కడ మనకి 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3 అన్నాడు కాబట్టి ఆ 2 నెంబర్స్ వాల్యూ ఎంత, ద వాల్యూ బికమ్స్ 2x and 3x. ద వాల్యూ బికమ్స్ 2x and 3x. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. గాట్ ఇట్? ఇప్పుడు మనం ఈ వాల్యూని తీసుకుని సాల్వ్ చేస్తాం. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. మనం ఇది రేషియోస్ అండ్ ప్రపోర్షన్ సాల్వ్ చేసినప్పుడు విల్ గెట్ అ క్లారిటీ. డన్. ఇప్పుడు మనకి టూ వాల్యూస్ రేషియో ఇచ్చాడు, దట్ ఈస్ ఈక్వల్స్ టు 2:3 and this is the ratio. Now we have to find ఇది రేషియో ఆయన ఇచ్చింది తీసుకున్నాం. వాల్యూ ఎంత అంటే 2x, 3x. అంటే ఒక నెంబర్ మనకి 2 నెంబర్స్ ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ నెంబర్ 2x అయితే సెకండ్ నెంబర్ 3x అవ్వాలి. ఫస్ట్ నెంబర్ 2x అయితే సెకండ్ నెంబర్ 3x అవ్వాలి. ఇంకేమన్నాడు, ఇఫ్ దేర్ LCM is 48, ఈ రెండు నెంబర్కి ఫైండ్ అవుట్ LCM ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చిందంట, LCM is equals to 48 వచ్చిందంట. LCM equals to 48. What is the sum of the two numbers? ఈ 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అన్నాడు. 2x plus 3x is equals to ఎంత? That is a question. క్లియర్ ఉందా? నా ఇప్పుడు చూడండి, మనం ఏం చేయాలి, 2x, 3x కి LCM ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. గాట్ ఇట్? LCM ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ x తీసుకుందాం. ఎన్ని టైమ్స్ పోతుంది, 2 times, 3 times. అండ్ ఇప్పుడు ఇంకా నో అదర్ కామన్ మల్టిపుల్, సో x into 2 into 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 6x. ఇది LCM. అంటే మనం ఒక నెంబర్ ని ఒక నెంబర్ ని 2x, ఒక నెంబర్ ని 3x అనుకుంటే LCM అవుతుంది 6x అవుతుంది. అంటే మనం అనుకున్న దాని ప్రకారం LCM 6x. ఆయన అనుకున్న దాని ప్రకారం LCM ఎంత వచ్చింది అంటే మన క్వశ్చన్ లో LCM ఎంత ఇచ్చాడు, 48 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు కదా, LCM ఈక్వల్స్ టు 48 అని ఇచ్చాడు. హియర్ ఇఫ్ దర్ LCM is 48, రైట్? ఆయన లెక్క ప్రకారం LCM ఎంత వచ్చిందంటే 48. అంటే మీనింగ్ ఏంటంటే ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం LCM ఫైండ్ అవుట్ చేస్తే 6x వచ్చింది, వాళ్ళ లెక్క ప్రకారం LCM అంటే 48 వచ్చింది. సింప్లిఫై చేద్దాం. 6x ఈక్వల్స్ టు 48, x ఈక్వల్స్ టు 48 upon 6. 6 8 48. So therefore x equals to 8. అవునా? x equals to 8 వచ్చింది. ఇప్పుడు మనం ఫస్ట్ నెంబర్ ఎంత అనుకున్నాం, ఇక్కడ అనుకున్నాం 2x. అంటే 2 8s are 16.
సెకండ్ నెంబర్ ఏమనుకున్నాం 3x 3 8 24. వాడు క్వశ్చన్ ఏమడిగాడు, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్, ఆ టూ నెంబర్స్ ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అని అడిగాడు. టూ నెంబర్స్ అందులో ఒక నెంబర్ 16, రెండో నెంబర్ 24. ఇఫ్ యూ యాడ్ 16 plus 24, then the answer becomes 40. 16 plus 24 30 40. This is your answer. This is your answer. Is this clear? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. క్వశ్చన్ చూడండి. టూ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. టూ నెంబర్స్ రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 2:3 ఇచ్చాడు. గుడ్. ఇఫ్ దర్ LCM is 48, ఆయన ఏమన్నాడంటే ఆ రేషియో ఇచ్చిన నెంబర్లకి LCM తీసుకుంటే 48 ఉంటుందని ఆయన చెప్పేసి, అప్పుడు ఏమడిగాడు, ఆ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందని అడిగాడు. ఇక్కడ మనకి రేషియో ఇచ్చాడు 2:3. సో రేషియో ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ నెంబర్ ఎంత అనుకుంటామంటే మనకి ఒక కామన్ మల్టిపుల్ x తీసుకుని ఫస్ట్ నెంబర్ 2x, సెకండ్ నెంబర్ 3x అనుకుందాం. 2x కి 3x కి LCM ఫైండ్ అవుట్ చేస్తే కామన్ మల్టిపుల్ ఏముంది, దీంట్లో x ఉంది, దీంట్లో x ఉంది కాబట్టి x తో డివైడ్ చేసాం. ఎన్ని టైమ్స్ పోతుంది? 2 times పోతుంది, 3 times పోతుంది. బట్ నౌ అక్కడ ఇంకా 2 కి 3 కి కామన్ మల్టిపుల్ ఏం లేదు కాబట్టి x into 2 into 3, 2 3s are 6 into x 6x. మనకి LCM ఫైండ్ అవుట్ చేస్తే 6x వచ్చింది. ఆయన LCM ఎంత ఇచ్చాడు? 48 ఇచ్చాడు. ఈ రెండింటిని ఈక్వల్ చేసాం అనుకో x వాల్యూ వస్తుంది. x వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఆయన 48 ఇచ్చాడు. సో 6x equals to 48 and x equals to 8 వచ్చింది. ఆ x వాల్యూ వచ్చింది కదా, ఆ x వాల్యూ తీసుకెళ్లి మనం అనుకున్న దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ ఎంత అనుకున్నాం? 2x అనుకున్నాం కాబట్టి 2 into 8 16. సెకండ్ నెంబర్ 3x అనుకున్నాం కాబట్టి 3 into 8 24. ఇప్పుడు ఆయన క్వశ్చన్ ఏం అడిగాడు, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్? 16 plus 24 వాల్యూ ఎంత అన్నాడు. యూ విల్ గెట్ ద వాల్యూ. లేదు ఇక్కడ మనం డైరెక్ట్ గా ఫస్ట్ నెంబర్ x, సెకండ్ నెంబర్ 2x 3x అనుకున్నాం కాబట్టి 2x plus 3x equals to 5x, where x equals to 8. 5x equals to 5 8s are 40. ఎలా తీసుకున్నా you will get the same value. You will get the same value. Got it? ఒకసారి మనం ఏం చేయాలంటే బుక్స్ తీసుకుని సాల్వ్ చేయడం. ఇది మనం మామూలుగా ఇంటీజర్స్ ఇస్తే LCM ఫైండ్ అవుట్ చేయడం ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. అలా కాకుండా ఇఫ్ వి హ్యావ్ అ ఫ్రాక్షన్స్, ఇఫ్ వి హ్యావ్ అ ఫ్రాక్షన్ అంటే p/q రూపంలో ఉంటుంది కదా. ద ఫ్రాక్షన్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, వేర్ q నాట్ ఈక్వల్ టు 0. ఎందుకంటే మళ్ళీ 0 వచ్చిందంటే డినామినేటర్ లో 0 ఉందంటే ఇట్ బికమ్స్ అన్ ఇన్ఫినిట్ కదా. 1/2 is a fraction, లేదంటే 5/7 is a fraction, అదర్వైజ్ 9/2 is a fraction. ఇవన్నీ కూడా ఫ్రాక్షన్స్. అంటే మనకి క్వశ్చన్ ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి? Got it? Then we'll consider కొన్ని numbers ఇస్తున్నాం, like 1/625 and 7/125 and 49/25. ఇలా 3 numbers ఇచ్చాడు. ఇలా we have 1/625 and 7/125. This becomes 125 and 49/25. Now LCM enta, LCM enta and HCF enta. Least common multiple is how much and highest common factor is how much. ఎప్పుడైనా మనకి ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే when we required LCM కావాలి అంటే ఏం చేయాలంటే LCM of numerators by H.C.F of denominators. గుర్తుపెట్టుకోవాలి, రాసుకోవాలి. ఇక్కడ LCM అడిగాడు కాబట్టి LCM న్యూమరేటర్ లో తీసుకుంటాం. LCM of numerators by మిగిలింది ఏంటి? HCF ఉంది కాబట్టి HCF of denominator. ఇక్కడ HCF అడిగాడు కాబట్టి ఏం చేయాలి? HCF of numerators by LCM of denominators. LCM of denominators. ఫార్ములా ఇది. ఒకవేళ మనకి ఫ్రాక్షన్స్ ఇచ్చి LCM HCF అడిగితే you have to go with the formula. LCM కావాలి అంటే LCM of numerators by HCF of denominators. అదే HCF కావాలంటే HCF of numerators by LCM of denominators. ఇక్కడ మనకి న్యూమరేటర్స్ ఏమున్నాయి? 1, 7, 49 is our numerators. and denominators ఏమున్నాయి? denominators 625 and 125 and 25. 625, 125 and 25.
ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే న్యూమరేటర్స్ కి LCM HCF ఫైండ్ అవుట్ చేసేసుకుందాం, ఈజీగా ఉంటుంది. LCM అండ్ HCF. ఎప్పుడన్నా మనకి నెంబర్స్ లో HCF ఫైండ్ అవుట్ చేసినప్పుడు నెంబర్స్ లో 1 ఉందండి, ఇంకా బ్లైండింగ్ HCF 1, ఎందుకంటే దానికి అదర్ మల్టిపుల్స్ ఉంటాయి కాబట్టి విల్ కన్సిడర్ ద HCF. 1 ఉన్నప్పుడు ఇంకా మనం HCF 1 అనే తీసుకుంటాం. 1, 7 and 49 ఉంది కాబట్టి డైరెక్ట్ గా HCF ఆఫ్ న్యూమరేటర్స్ 1. రైట్. LCM ఎంత? LCM మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? 1 is this and 7 power 1 is this and 7 square is this. ఈ మూడిట్లో LCM ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేసాం. 1 కి 1, 7 కి 7 power 1, 7 స్క్వేర్ కి 7 స్క్వేర్, 49 కి 7 స్క్వేర్. సో LCM ఎప్పుడు కూడా కామన్ బేస్ వేరియస్ బేస్ వాల్యూస్ విత్ హైయెస్ట్ పవర్స్. వేరియస్ బేస్ వాల్యూ హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 7 స్క్వేర్ ఉంది కాబట్టి LCM యూ విల్ గెట్ 49. LCM ఎంత? ఈ మూడిట్లకి LCM ఎంత వచ్చింది? 49 వచ్చింది. HCF ఎంత వచ్చింది? 1 వచ్చింది. అదే డినామినేటర్స్ తీసుకున్నాం అనుకోము, డినామినేటర్స్ నెంబర్స్ ఏముంది? 625, 125 and 25. ఇప్పుడు 625 కి మనం ఏం రాద్దాం అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 625 is nothing but 5 power 4. ఫస్ట్ నెంబర్ ఎంత? 5 power 4. 5, 25, 125, 625. అండ్ దిస్ వన్ is ఫస్ట్ నెంబర్. సెకండ్ నెంబర్ ఎంత వచ్చింది? 125 అంటే 5 క్యూబ్. అండ్ థర్డ్ నెంబర్ ఎంత? 25 అంటే 5 స్క్వేర్. 25 అంటే 5 స్క్వేర్. ఇప్పుడు LCM కావాలంటే ఏం చేయాలి? హైయెస్ట్ పవర్ ఆఫ్ ది బేస్ వాల్యూ తీసుకోవాలి. ఈ మూడిట్లో హైయెస్ట్ పవర్ ఎంత? 5 power 4. ఇది LCM. HCF ఎంత? కామన్ బేస్ వాల్యూ విత్ లీస్ట్ పవర్. మూడిట్లో కామన్ బేస్ వాల్యూ 5 ఉంది, లీస్ట్ పవర్ 2 కాబట్టి HCF is 5 స్క్వేర్ అంటే 25. LCM 625 and HCF is 25. డైరెక్ట్ గా తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తుంది. LCM కావాలంటే ఏమనుకున్నాం? LCM ఆఫ్ న్యూమరేటర్స్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాను. ఇది న్యూమరేటర్ పార్ట్. LCM ఎంత? 49 by HCF ఆఫ్ డినామినేటర్స్. HCF ఆఫ్ డినామినేటర్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కదా, డినామినేటర్ HCF ఎంత వచ్చింది? 5 స్క్వేర్ is 25. Got it. LCM ఆఫ్ న్యూమరేటర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, 49 వచ్చింది. HCF ఆఫ్ డినామినేటర్స్, డినామినేటర్స్ HCF ఎంత వచ్చింది? 5 వచ్చింది. LCM కావాలంటే LCM ఆఫ్ న్యూమరేటర్స్ బై HCF ఆఫ్ డినామినేటర్స్ అండ్ దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అది HCF కావాలనుకో, HCF ఆఫ్ న్యూమరేటర్స్, HCF ఆఫ్ న్యూమరేటర్ ఎంత? 1 by LCM ఆఫ్ డినామినేటర్స్ 5 power 4 అంటే 625. దిస్ ఈజ్ యువర్ HCF. దిస్ ఈజ్ యువర్ HCF. ఫ్రాక్షన్స్ లో ఇచ్చినప్పుడు ఇది ఫార్ములా. LCM ఆఫ్ న్యూమరేటర్స్ బై HCF ఆఫ్ డినామినేటర్స్ అండ్ HCF కావాలంటే HCF ఆఫ్ న్యూమరేటర్స్ బై LCM ఆఫ్ డినామినేటర్స్. విల్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇంకో ఎగ్జాంపుల్ ఏముందంటే లెట్ us go with 14 by 50. ఇది ఒకటి అనుకుందాం. అండ్ 28 upon 125 and 49 upon like 250. 3 numbers తీసుకుంటాం. 3 numbers తీసుకుంటే what is the LCM and what is the HCF? మనం LCM ఏమనుకున్నాం? LCM is equals to LCM of numerators by HCF of denominator. ఫస్ట్ న్యూమరేటర్స్ ఏమన్నా రాద్దాం. న్యూమరేటర్స్ is equals to 14, 28 and 49. అవునా? ఇప్పుడు న్యూమరేటర్స్ కి LCM ఎంత? 14 ఏమని రాయొచ్చు? 2 into 7 is a prime factorization, first number. And 28 రాయొచ్చు, 4 into 7 రాయొచ్చు. 4 7 is 28. 4 again we can add 2 square into 7. And 49 ఏమని రాయొచ్చు? 7 square. ఇది 14, ఇది 28, ఇది 49. Got it? దానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసాం. ఇప్పుడు మనకి LCM కావాలంటే ఏమనుకున్నాం? కామన్ వేరియస్ బేస్ వాల్యూస్ విత్ హైయెస్ట్ పవర్స్. ఇక్కడ 2 ఉంది, 7 ఉంది.
LCM is equals to 2 and 7. 2 highest power anta undi square undi 7 highest power square take a product. This is your LCM. Ade HCF anta HCF is equals to common base values with least value. కామన్ బేస్ వాల్యూస్ అండి ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది, కానీ ఇక్కడ థర్డ్ నెంబర్ లో 2 లేదమ్మా, కాబట్టి తీసుకోం దాన్ని. ఇక్కడ 7 ఉంది, 7 ఉంది, 7 ఉంది, మూడిట్లో 7 ఉంది కాబట్టి 7 తీసుకుంటాం. విత్ లీస్ట్ పవర్ అంతా 1, 1 ఇక్కడ 2 కాబట్టి 1. 7 is your HCF and LCM అంతా 2 square into 7 square. 2 square into 7 square is nothing but like 4 into 49. Then the value becomes 4 into 49, and 50 lo nunchi if you subtract 4, then 250 nunchi 196, then it is 196. Then what is the value here? 2 square ante it becomes 4 into 49, అంటే 4 into 50 ఈజీగా 4 into 50 అని వేసుకుందాం. 4 50s ఎంత 200. ఇంకా మనకి ఎన్ని తక్కువ ఉంది, ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్కటి సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి -4. దాన్ విల్ గెట్ దట్ 4 into 49 you will get 196. LCM is equals to 196 and HCF is equals to 7. This is the information belongs to numerators. Numerators ki the information. Adi HCF kavali but denominators తీసుకుందాం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా న్యూమరేటర్స్. డినామినేటర్స్ తీసుకున్నాం అనుకోమ్మా, డినామినేటర్స్ అంతా 50 ఒకటి, 125 ఒకటి, 250 ఒకటి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 15 ఎలా రాసుకోవచ్చు, 2 into 25, దట్ మీన్స్ 2 into 25 ఎలా రాసుకోవచ్చు 5 square. గాట్ ఇట్. 125 అంటే 5 cube. 250 అంటే 2 into 125. 250 ఎలా రాసుకోవచ్చు 2 into 125, దట్ మీన్స్ 2 into 125 ఎలా రాసుకోవచ్చు 5 cube. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కాన్సెప్ట్ వస్తుంది ఈజీగా అయిపోతుంది. నా LCM ఎంత, LCM వేరియస్ బేస్ వాల్యూస్ ఎంత 2 into 3 cube అంతేనా, ఇందులో 2 ఉంది అండ్ 2 into 5 cube, that is equals to 2 into 125 is 250 is your LCM. and HCF ఎంత, HCF is 25. ఎందుకంటే ఇక్కడ 2 లేదు కాబట్టి 2 తీసుకోం, ఇక్కడ 5 మూడిట్లో కామన్ ఉంది, 5 తీసుకుంటాం. 5 కి లీస్ట్ పవర్ ఎంత అంటే 2, దట్ మీన్స్ HCF is 5 square means 25. 5 square means 25. ఇప్పుడు మనకి న్యూమరేటర్ కి డినామినేటర్స్ కి వచ్చేసినాయి అమ్మా. న్యూమరేటర్ LCM ఎంత వచ్చింది, the LCM of numerators is 196 and HCF of numerator is 7 and LCM of denominators ఎంత వచ్చింది మనకి 250 and HCF of denominator is 25. ఇప్పుడు ఆయన ఏమడిగినా మనం ఫైండ్ అవుట్ చేసి LCM కావాలి. ఇక్కడ నాకు ఇఫ్ యూ రిక్వైర్డ్ LCM కావాలంటే మనం ఏమనుకోవచ్చు, LCM of numerators ఎంత 196 by HCF of denominators. HCF of denominators ఎంత 25. This is your LCM for the given 3 fractions. Adhe way, if he ask about HCF, HCF కావాలంటే ఏం చేయాలి మనం, if we require HCF కావాలంటే HCF of numerators అంతేనా. HCF of numerators ఎంత, ఇక్కడ it is 7 by LCM of denominators 250. This is your HCF of the fraction and this is the LCM of the fractions. This is the LCM of the fractions. Clear? That is regarding the LCM and HCF. Problems unte manam cheddam definitely ga. And now we'll go with another concept, ratios and proportions. Take a 5 minutes break. 5 minutes break తీసుకొండమ్మా, then we'll start a ratios and proportions. Then a very small topic. Done. Thank you. Yeah, students, ఒకసారి చాట్ బాక్స్ చెక్ చేయండి. నేను ఫీడ్బ్యాక్ ఫామ్స్ అన్ని ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేయండి. మొత్తం 3 ఫామ్స్ అండి ఈరోజు. స్టూడెంట్ డేటా ఫామ్ అండి. ఈరోజు ఎవరైనా కొత్తగా
వచ్చారు అనుకోండి, వాళ్ళ ఫిల్అప్ చేయండి. స్టూడెంట్ డేటా ఫామ్, ట్రైనింగ్ ఫామ్, అంటే వాట్సాప్ ఫామ్ అనమాట. మీకు అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తామండి. ఓకేనా. సో వాట్సాప్ గ్రూప్స్ కోసం కూడా ఒక ఫామ్ ఇచ్చున్నాను, అది కూడా ఫిల్అప్ చేయండి, 3 ఫామ్స్. సో మీరు ఏంటంటే ఆ లింక్స్ అనేవి సేవ్ చేసుకోండి, లింక్స్ సేవ్ చేసుకొని దగ్గర పెట్టుకోండి. ఓకేనా. ఈవినింగ్ 5-6 లో ఫిల్అప్ చేసేసింది అన్ని కూడా. ఓకేనా. సో 3 ఫామ్స్ ఫిల్అప్ చేయాలంటే మీకు టైం పడుతుంది కదా, సో అందుకని అన్ని కూడా సేవ్ చేసి పెట్టుకోండి. ఓకేనా. సో అదేనండి, అది కూడా నేను డిస్కస్ చేస్తాను. 3 ఫామ్స్ ఫిల్అప్ చేయాలండి కంపల్సరీగా. ఓకే. సో ఇంకొకటి టైమింగ్స్ ఉన్నాయి కదా, టైమింగ్స్ కూడా గురించి మాట్లాడదాం. ఒకసారి నాకు చెప్పండి, మ్యాక్సిమం ఒక్క నిమిషం. యా, ఒకసారి చెప్పండి స్టూడెంట్స్, నాకు మీరందరూ కూడా స్టూడెంట్స్ ఉన్నారు కదా. యా, సో యాక్చువల్గా మీ డైలీ క్లాసెస్ 4:30 to 5 అయిపోతుంది కదా. ఓకే, 5 కల్లా అయిపోతుంది. మళ్ళీ 5 to 7 పెడితే సార్ నేను ట్రావెలింగ్ లో ఉన్నాను సార్, టైమింగ్స్ మార్చండి సార్ అని మళ్ళీ చెప్తారు కదా మీరు. ఓకే, 4:30 to 5 క్లాసెస్ అయిపోతుంది. ఓకేనా. మళ్ళీ 5 to 7 పెట్టారు అనుకోండి, మా క్లాసెస్ స్ప్లిట్ ఏదన్నా ఒకసారి సజెస్ట్ చేయండి. 3 to 5 కొంతమంది ఓకే అంటున్నారు, బట్ వాయిస్ క్లియర్ గా లేదండి. Five to 7 and 3 to 5. Okay. Five to 7 కొంతమంది కుదురుతుంటున్నారు. ఓకే, ఓటింగ్ పెట్టాలా? సరే, ఒక పని చేయండి అయితే, మీరు వాట్సాప్ ఫామ్ అనేది క్రియేట్ చేయండి. వాట్సాప్ ఫామ్ మీరు వాట్సాప్ ఫామ్ నేను ఇచ్చాను కదా, సో వాట్సాప్ ఫామ్ అనేది మీరు ఫిల్అప్ చేసేసేయండి. ఓకేనా. వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసేసి రేపు ఏ టైమింగ్ కానీ వాట్సాప్ లో మేము ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. సరేనా. ఒకసారి మేము మాట్లాడుకున్న తర్వాత వాట్సాప్ లో గ్రూప్స్ క్రియేట్ చేసిన తర్వాత గ్రూప్స్ లో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. సరేనా. ఏదైతే నేను మీకు రేపు ఆఫ్టర్నూన్ 3 లోపు, అంటే మనకి యాక్చువల్ టైం 3 కదా, 3 లోపల మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు వాట్సాప్ గ్రూప్స్ లో వస్తుందండి. అందరూ కూడా వాట్సాప్ గ్రూప్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసేసేయండి. సరేనా. అర్థమైందా? 5 to 7 అంటున్నారంటే, కొంతమంది 3 to 5 అంటున్నారు. వాళ్ళు ఎందుకు అంటున్నారంటే 5 to 7 పెట్టామనుకోండి, 5 కల్లా కాలేజెస్ అండ్ ఆఫీసెస్ అయిపోతే వాళ్ళు ఇంటికి వెళ్ళే టైం కదా 5 to 7. అందుకని అందరూ కూడా నో అంటున్నారు. 5 to 7 అంటున్నారు. కొంతమంది నో అని చెప్పడానికి కారణం 3 to 5 వాళ్ళకి అంటానికి కారణం ఏంటంటే అది. ఓకేనా. సో ఒకసారి చూడండి, మీకు ఫామ్ అనేది మళ్ళీ పెడుతున్నాను. వాట్సాప్ ఫామ్ అన్ని కూడా 3 పెట్టాను. ఓకేనా. చూడండి, వాట్సాప్ ఫామ్ పెట్టాను చూడండి. ఓకే, ఆ వాట్సాప్ గ్రూప్ లో మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం లేండి. సరేనా. ఓకే, అయితే సార్ మీరు స్టార్ట్ చేసేసేయండి సార్. Welcome back. Done. Thank you. Ratios and proportions.
అంటే LCM HCF అనేది కాన్సెప్ట్ అదే. సో మనం ఏం చేయాలంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేస్తూనే డౌట్లు వస్తాయి. అండ్ దిస్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అది. బై యూజింగ్ దిస్ బేసిక్స్ డెఫినెట్ గా కొంచెం కాంప్లికేటెడ్ గా ఉన్నా వీ కెన్ ఏబుల్ టు సాల్వ్ ద క్వశ్చన్. లాజిక్ ఏంటంటే క్వశ్చన్ మనం బేసిక్ నేర్చుకున్న క్వశ్చన్ ఎలా అడిగినా కానీ సాల్వ్ చేయగలం. రైట్. సో బీ వెరీ థరో విత్ యువర్ బేసిక్స్, చాలా ఇంపార్టెంట్. మన యాప్టిట్యూడ్ లో క్వశ్చన్ బట్టి కొట్టలేము. ఇప్పుడు అకాడమిక్స్ ఎలా ఉంటాయంటే ఆ చాప్టర్ లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏం చేస్తామంటే బట్టి కొట్టేస్తాం, అక్కడ ఎగ్జామ్ లో రాసేస్తాం, ప్రాబ్లం లేదు. కానీ ఆప్టిట్యూడ్ లో క్వశ్చన్ బట్టి కొట్టలేం. మనకి తెలిస్తేనే రాయగలం, లేదంటే ఇంకా రాయలేం. ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. డన్. సో ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఒకవేళ మీకు కాన్సెప్ట్ అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయండి, డెఫినెట్ గా ఆ కాన్సెప్ట్ మళ్ళీ రిపీట్ చేస్తాను. డన్. రైట్. థ్యాంక్ యూ. నౌ విల్ డిస్కస్ అబౌట్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. So first of all, what is mean by ratio? రేషియో అంటే ఏంటి? ఇప్పుడే నేను చెప్పాను. ఒక క్లాస్ రూమ్ తీసుకుందాం. లెట్ us consider there are like 50 students. 50 students in the classroom లో 50 students ఉన్నారు. Already we discussed about the same thing. 50 students ఉన్నారు. Students అంటే both girls and boys కాబట్టి we'll consider 20 girls and 30 boys. 20 girls and 30 boys. అంటే క్లాస్ రూమ్ లో 20 girls ఉన్నారు, 30 boys ఉన్నారు. రైట్. అండ్ 20 girls 30 boys, 20 girls అనేది గర్ల్స్ వాల్యూ. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్ మీన్స్ ఇట్స్ 20 girls. దట్ మీన్స్ ద వాల్యూ ఆఫ్ ద గర్ల్స్ ఇస్ 20. అండ్ ఎంతమంది బాయ్స్ ఉన్నారు? ద బాయ్స్ బికమ్స్ 30 బాయ్స్ ఉన్నారు. అంటే టోటల్ బాయ్స్ కౌంట్ 30 ఉంది. గాట్ ఇట్? అండ్ దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ దీస్. ఇది వాల్యూ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది వాల్యూ. అదే మన రేషియో అడిగాడు అనుకోమ్మా, అప్పుడు ఏం చేస్తా అంటే రెండు వాల్యూస్ ని తీసుకుంటాం, 20, 30. రైట్. ఈ రెండిట్లో ఏం చేస్తా అంటే కామన్ మల్టిపుల్ ఏమి ఉండకూడదు దీంట్లో. 20 ఏమైనా రాయొచ్చు 2 into 10 అండ్ 30 ఏమైనా రాయొచ్చు 3 into 10. హియర్ ఈ రెండిట్లో కామన్ మల్టిపుల్ 10 ఉంది. రేషియోని డిఫైన్ చేసినప్పుడు కామన్ మల్టిపుల్స్ ఏమీ ఉండకూడదు. దట్ షుడ్ బి వన్ షుడ్ బి కామన్ మల్టిపుల్. రైట్. అప్పుడు ఏమని చేయాలి? ఈ 10 క్యాన్సిల్ చేసి 2:3. దిస్ ఈస్ ద రేషియో. ఎప్పుడైనా రేషియో చెప్పాడు అంటే అర్థం ఏంటంటే మనకు అందులో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. క్లాస్ రూమ్ రేషియో 2:3 ఉందంటే మనకి ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ ఏం అర్థం అవుతుంది? 2 girls ఉంటే 3 boys ఉండాలి ఖచ్చితంగా. ఇఫ్ దేర్ ఆర్ 2 girls ఇన్ ద క్లాస్ రూమ్ దేర్ షుడ్ బి 3 boys ఇన్ ద క్లాస్ రూమ్. 2 girls అంటే ఖచ్చితంగా 3 బాయ్స్ ఉండాలి. అప్పుడు మన రేషియో దిస్ ఈస్ కాల్డ్ రేషియోని వాల్యూ కింద తీసుకుంటాం. ఎంత వాల్యూ అంటే 2x and 3x. ఇది వాల్యూ. దిస్ ఇస్ ద వాల్యూ. ఈ ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఎంతనే ఉండొచ్చు. ఈ ప్రాబ్లంలో ఎక్స్ వాల్యూ ఎంత అంటే ద ఎక్స్ బికమ్స్ 10. ఈ ప్రాబ్లంలో ఎక్స్ బికమ్ 10. అప్పుడు 2 into x 2x, 2 into 10 20 గర్ల్స్ ఉన్నారు, అండ్ 3 into 10 30 బాయ్స్ ఉన్నారు. ఎప్పుడైనా మనకి రేషియో ఆడు A:B అనే రేషియో ఇచ్చాడు అంటే ఇది రేషియో ఇచ్చాడు కదా, దీని వాల్యూ ఏమవుతుంది అంటే AX and BX. దిస్ బికమ్స్ ద వాల్యూ. ఇది చాలా ఇంపార్టెంట్. దాని యొక్క వాల్యూ ఎక్స్ మీద ఆధారపడి ఉంటుంది. దాని యొక్క వాల్యూ ఎక్స్ మీద ఆధారపడి ఉంటుంది. గాట్ ఇట్? నౌ చూడండి, ఇఫ్ రేషియోని ఎలా డిఫైన్ చేస్తాం అంటే A:B అని రేషియో డిఫైన్ చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ A:B. ఇక్కడ మనకి A:B అన్నా లేదంటే A divided by A by B అన్నా or A divided by B, all the three are same. But this is called దీన్ని ఏమని చదువుతాం? రేషియో అని చదువుతాం. దీనిని ఫ్రాక్షన్ అని చదువుతాం. దీనిని డివిజన్ అని చదువుతాం. గాట్ ఇట్? ఈ ఫ్రాక్షన్ లో ఏని న్యూమరేటర్ అని పిలుస్తారు, బిని డినామినేటర్ అని పిలుస్తారు. అండ్ ఇన్ దిస్ డివిజన్ A is called a dividend and B is called a divisor. బట్ ఇక్కడ మనకి రేషియోలో ఏని యాంటిసిడెంట్ and B is called consequent. A is called antecedent and B is called consequent. General గా ఫస్ట్ టర్మ్ ఇన్ ద రేషియో, సెకండ్ టర్మ్ ఇన్ ద రేషియో అని చెప్పుకుంటాం. బట్ ఆల్ ద త్రీ ఆర్ సేమ్. అంటే A:B అన్న రాయొచ్చు, ఎక్కడన్నా మనకి కావాలి అంటే A/B అన్న రాసుకోవచ్చు, ఇంకా A divided by B అన్న రాసుకోవచ్చు. బట్ ఆల్ ద త్రీ ఆర్ సేమ్. గాట్ ఇట్?
నా వాడు ఏమంటాడంటే విల్ టేక్ అ సింపుల్ రేషియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియో అంటే అర్థమైంది కదా. రేషియో ఇచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలి? ఇఫ్ ది గివెన్ యాజ్ ఏ యూస్ టు బి, ఇఫ్ వి రిక్వైర్డ్ ఎ వాల్యూ ఏఎక్స్ ఈస్ టు బిఎక్స్. ఇది వాల్యూ, ఇది రేషియో. ఈ వాల్యూ వచ్చి ఎక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ ద ప్రీవియస్ కేసులో మనకి ఏంటి 2:3 అనేది రేషియో అనుకున్నాం. కానీ దాని వాల్యూ క్లాస్ రూమ్ వాల్యూ ఎంత అవుతుంది? 2x and 3x. 2x and 3x అయింది. ఈ ఎక్స్ వాల్యూ ఎంత అంటే వాడు టోటల్ క్లాస్ ఎంత అన్నాడు? ఇప్పుడు 2x అనేది గర్ల్స్ అవుతుంది, 3x అనేది బాయ్స్ అవుతుంది. టోటల్ క్లాస్ లో ఎంతమంది ఉన్నారంటే దేర్ ఆర్ 50 బాయ్స్, 50 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్, వేర్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. దెన్ హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్? దెన్ హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్ అని అడగడం అనుకోమ్మా. వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్? ఒక క్లాస్ రూమ్ లో 50 మంది ఉన్నారు. 50 మంది అన్నారు కానీ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, బాయ్స్ ఎంతమంది ఉన్నారు అని చెప్పలేదు. వాడు ఏం చెప్పాడు? బాయ్స్, గర్ల్స్ అండ్ బాయ్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3 అన్నాడు. 2:3 అన్నాడు. అప్పుడు మన గర్ల్స్ ఎంతమంది ఉంటారు అని అనుకుంటే కనుక 2x గర్ల్స్ ఉన్నారు, 3x బాయ్స్ ఉన్నారు. వీళ్ళిద్దరిని కలిపితే టోటల్ క్లాస్ ఎంతమంది ఉన్నారు? 50 మెంబర్స్ ఉన్నారు. అంటే 2x plus 3x equals to 50 and 5x equals to 50. Therefore x equals to 10. Therefore x equals to 10. ఆ x వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 into x, that means 2 into 10 20 girls, 3x boys, 3 into 10 30 బాయ్స్. ఒకవేళ వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే వాళ్ళు ఇచ్చిన లెక్క సరిపోయింది 50 అని. వాళ్ళు ఇచ్చిన లెక్క సరిపోతుంది 50 అని. దిస్ ఈస్ కాల్డ్ అ రేషియో. రేషియో ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనకి వాల్యూ ఎలా తీసుకుంటాం? ఆ రేషియో పక్కన యూ హ్యావ్ టు కన్సిడర్ ద వాల్యూ యాజ్ ఎక్స్. డన్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, దీంట్లో మనకు ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడంటే దే మే ఆస్క్ లైక్ దిస్. Let us given as a is to b is equals to some 2:3 అనుకున్నాడు అని చెప్పాడు అనుకో. a is to b equals to 2:3 అన్నాడంటే డైరెక్ట్ గా a వాల్యూ 2 b వాల్యూ 3 అని తీసేసుకుంటాం. డైరెక్ట్ గా a వాల్యూ 2 b వాల్యూ 3 అని తీసేసుకుంటాం. అండ్ b is to c is equals to some 3:4. b is to c equals to from some 3:4 అన్నాడు. ఇక్కడ a is to b వాల్యూ 2:3 ఇచ్చాడు, b is to c వాల్యూ 3:4 ఇచ్చాడు. Got it? ఇప్పుడు మన రేషియోలో ఒక కండిషన్ ఉంది. ఏంటది? ఇఫ్ వి కన్సిడర్ a is to b is equals to some 2:3 is equals to some 2:3. whenever we required, ఎప్పుడైనా మనకు ఒక అవసరం, ఒకవేళ మనకి ఎక్కడైనా యూజ్ అయింది అంటే ఒక రేషియో మొత్తాన్ని ఒక కాన్స్టెంట్ వాల్యూతో మల్టిప్లై చేస్తే ద రేషియో రిమైన్స్ సేమ్, చేంజ్ కాదు. అంటే మీనింగ్ ఏంటంటే ఈ కేతో ఫస్ట్ టర్మ్ ని మల్టిప్లై చేయాలి, సెకండ్ టర్మ్ ని కూడా మల్టిప్లై చేయాలి. అప్పుడు రేషియో రిమైన్స్ సేమ్ గా ఉంటుంది, చేంజ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేసుకుందాం, రేషియో ఇచ్చాడు 2:3 ఇచ్చాడు, ఒక కాన్స్టెంట్ వాల్యూ మనం ఏమనుకుందాం అంటే లెట్ us consider the constant value becomes 3 అనుకుందాం, 2 అనుకుందాం. కాన్స్టెంట్ వాల్యూని 2 అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? whenever we require ఈ 2 తో ఫస్ట్ టర్మ్ మల్టిప్లై, 2 2s are 4 అండ్ సెకండ్ టర్మ్ ని కూడా మల్టిప్లై 2 3s are 6. ఇప్పుడు ఎప్పుడైనా రేషియోలో మనకు 2:3 ఉన్నప్పుడు దానిని మనం 4:6 అని కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి రాదు. ఇక్కడ 2:3 అన్నా 4:6 అన్నా ఒకటే. ఎందుకంటే రేషియో మొత్తాన్ని ఒక కాన్స్టెంట్ వాల్యూతో మల్టిప్లై చేయాలి. అంటే ఫస్ట్ టర్మ్ ని మల్టిప్లై చేయాలి, సెకండ్ టర్మ్ ని కూడా మల్టిప్లై చేయాలి. దెన్ ద రేషియో రిమైన్స్ సేమ్. అక్కర్లేదు అనుకో 4:6, నథింగ్ బట్ మనం 4 ని రాయొచ్చు 2 into 2, 6 ని రాయొచ్చు 3 into 2. మళ్ళీ రెండు క్యాన్సిల్ అయిపోతే అగైన్ యూ విల్ గెట్ ద ఒరిజినల్ రేషియో 2:3. again you will get the original ratio 2:3. So ఇది ఒక ఇంపార్టెంట్ రూల్ అన్నమాట. whenever we required we can multiply the entire ratio with the constant value k or whatever the value it is. మొత్తాన్ని మల్టిప్లై చేస్తే the ratio remains same. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 2:3 some 4 ఉంది. ఎప్పుడైనా మనకి కావాలి అనుకుంటే కనుక ఒక కాన్స్టెంట్ వాల్యూ, దీన్ని మనం 20:30:40 అని కూడా రాసుకోవచ్చు. ఎందుకు రాసుకోవచ్చు అంటే మనం 10 తోటి ప్రతి టర్మ్ ని, ఫస్ట్ టర్మ్ ని మల్టిప్లై చేసాం, సెకండ్ టర్మ్ ని మల్టిప్లై చేసాం, థర్డ్ టర్మ్ ని మల్టిప్లై చేసాం. యాడ్ చేయలేదు, మల్టిప్లై చేసాం. అదొకటి గుర్తుపెట్టుకోలేము. ఇఫ్ యూ యాడ్ సమ్ కాన్స్టెంట్ వాల్యూ దెన్ ద రేషియో ఇస్ చేంజ్.
But if you multiply the constant value, the ratio remains same. So 10 2 తో multiply చేసి 20 30 40. If you don't require this, cancel the zeros, again you will get the original ratio 2:3:4. 2:3:4. Done. ఇక్కడ చూడండి, A/B is equals to some 2:3 and B/C is equals to some 3:4. Find the value of A/B/C. దీని వాల్యూ ఎంత అని అడిగాడు అనుకోండి. Got it. ఇక్కడ మనం ఏమనుకున్నాం, డైరెక్ట్ గా A/B లో ఈక్వల్స్ టు 2:3 అంటే ఫస్ట్ టర్మ్ ని 2 తీసుకోవచ్చు, సెకండ్ టర్మ్ ని 3 తీసేసుకోవచ్చు అని చెప్పాం, రైటా. అప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఏమైంది 2 అయింది, బి వాల్యూ ఏమైంది 3 అయింది. ఇక్కడ బి వాల్యూ ఏమైంది 3 అయింది, సి వాల్యూ 4 అయింది. సో ఇక్కడ మనకి రేషియోలో A is equals to 2 వచ్చింది, B is equals to 3 వచ్చింది అండ్ C is equals to 4 వచ్చింది. కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ రైట్ 2:3:4 అని రాసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ B వాల్యూ 3A, ఇక్కడ B వాల్యూ 3A. Now we can write it directly 2:3:4. In case A/B is equal to some 2:3 and B/C is equal to some like 6:7 అన్నాడు అనుకోండి. 6:7 అంటే ఇప్పుడు మనం కాంప్లికేటెడ్ ఎక్కడ వస్తుంది అంటే ఏ వాల్యూ 2 తీసుకుంటాం, బి వాల్యూ 3 తీసుకుంటాం, బి ఈజ్ ఈక్వల్స్ టు 3 తీసుకుంటాం. ఇక్కడ బి వాల్యూ ఎంత తీసుకోవాలి 6 తీసుకోవాలి, సి వాల్యూ 7 తీసుకుంటాం. సి ఈజ్ ఈక్వల్స్ టు 7 అండ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2. బట్ ఇక్కడ బికి 2 వాల్యూస్ వచ్చింది, ఒక వాల్యూ 3 వచ్చింది, ఒక వాల్యూ 6 వచ్చింది. అలాగే బికి సేమ్ వాల్యూ ఉండాలి, ఒక 3 ఒక 6 ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ బిని ఈక్వల్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఇప్పుడు బిని ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి, ఈ రేషియోని మనం 2 తో మల్టిప్లై చేసాం అనుకో, whenever you multiply both the terms in the ratio with the constant value, the ratio remains same. అప్పుడు మనం A/B ని ఏం రాయొచ్చు, A/B is equals to 2 2s are 4 2 3s are 6. ఎందుకు, ఒరిజినల్ రేషియోని 2 తో మల్టిప్లై చేసాం. అండ్ B/C is equals to 6:7. ఇప్పుడు మనకి ఇక్కడ B వాల్యూ 6 ఉంది, ఇక్కడ కూడా B వాల్యూ 6 ఉంది, నో కాంప్లికేషన్. అప్పుడు ఏం రాయాలంటే A/B/C ఏ వాల్యూ 4:6:7 ఇలా తీసుకుంటాము. 4:6:7 అని తీసుకుంటాం, రైట్. అలా కాకుండా ఇంకో మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు. A/B అంటే మనం ఏం రాయొచ్చు, A/B and B/C అంటే B/C. If you write that 2/3 into 6/7, what will get here? 6/7 అంతేనా? Yeah, it's 2/3 and 6/7. Numerator కావాలంటే 2 6 you will get 12, 18 7 21 and 2 తీసేస్తే what will get 6 and పోదు కదా, రైట్. డెఫినెట్ గా ఇది B వాల్యూ, డోంట్ గో విత్ దిస్. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ వాల్యూ సేమ్, B వాల్యూ సేమ్ గా ఉండాలి, దెన్ ఓన్లీ వి కెన్ ఫైండ్ ఇట్. ఇక్కడ మనకు ప్రీవియస్ గా ఏమనుకున్నాం, A/B is equal to some 2:3 ఉంది. దీనిని ఎలా మార్చాము అంటే ఈ ఎంటైర్ రేషియోని 2 తో మల్టిప్లై చేస్తే 2 2s are 4 and 2 3s are 6. ఎందుకు మనం 2 తో మల్టిప్లై చేసంటే ఇక్కడ B వాల్యూ 6 ఉంది, ఇక్కడ B వాల్యూ 3 ఉందాం. సో దీనిని 6 చేద్దామని చెప్పి దీన్ని మల్టిప్లై చేసాం. గాట్ ఇట్. ఒక కాన్స్టెంట్ వాల్యూ తోటి 2 టర్మ్స్ మల్టిప్లై చేస్తే రేషియో ఏమి చేంజ్ కాదు. సో దెన్ విల్ గెట్ 4:6 and 6:7. నౌ B టర్మ్ ఈజ్ ఈక్వల్. సో B టర్మ్ 6 6 ఉంది కాబట్టి డైరెక్ట్ గా B వాల్యూ 6, A వాల్యూ 4 and C వాల్యూ 7 అని తీసేసుకుంటాం. గాట్ ఇట్. నౌ డన్. నౌ ఒక ప్రాబ్లం చేద్దాం. A/B is equal to some 2:3 and B/C is equal to some 4:5 and C/D is equals to some 6:7. Then find the value of A/D. Then find the value of A/D. ఇలాగా 3 ratios 4 ratios ఎన్నైనా ఇవ్వచ్చు.
ఎన్ని ఏబి ఇచ్చాడు, A is to B is 2 is to 3, B is to C is 4 is to 5, C is to D is 6 is to 7. Find the value of A is to D. అయితే A is to D అంతా అని అడిగాడు. ఇలా మనకి రేషియోస్ ఆర్డర్ లో ఇచ్చిన తర్వాత ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ అడని అడగచ్చు. దట్ మీన్స్ A is to D ఇలా అని అడగచ్చు. అదర్వైజ్ కాంపౌండ్ రేషియో of given three ratios. Compound ratio ఎంత అని అడగచ్చు. Find the compound ratio of the given three ratios ఎలా అని అడగచ్చు. లేదంటే what is the value of A is to D when the three ratios A is to B and B is to C, C is to D is given. ఎలా అని అడగచ్చు. కాంపౌండ్ రేషియో అని అడగచ్చు, ఎలా అని అడగచ్చు. ఇప్పుడు మనకి A is to D కావాలంటే ఏం చేయాలి? మనకి A is to B మనం ఏం రాయొచ్చు, A by B అని రాయొచ్చు అనుకున్నాం. అండ్ B is to C ని ఏమని రాయొచ్చు, B by C అని రాయొచ్చు. C is to D ని ఏమని రాయొచ్చు, C by D అని రాయొచ్చు. అవునా? Now, if we take A by B and B by C and C by D ఇలా మూడు క్రమంలో రాసుకొని టేక్ అ ప్రొడక్ట్ ఈ అన్నిటిని మల్టిప్లై చేసానికి ఏమవుద్ది, BB get cancel, CC get cancel, then we have A by D, or we can write it as A is to D, or we can write it as A is to D. ఆడిచ్చిన మా రేషియోస్ ని ఫ్రాక్షన్స్ లో రాసుకుని ఉన్న రేషియోస్ అన్నిటిని మల్టిప్లై చేసుకుంటూ పోతే మిగిలింది మనకి ఏం మిగిలింది, A is to B ని A by B, B is to C ని B by C, C is to D ని C by D రాసుకుని మల్టిప్లై చేస్తే BB గెట్ క్యాన్సిల్, CC గెట్ క్యాన్సిల్. ఫైనల్ గా మనకి ఏమి A D మిగిలింది కదా, A by D. A by D అంటే మనం ఏం రాసుకోవచ్చు, A is to D అని కూడా రాసుకోవచ్చు. సో వాట్ విల్ గెట్ హియర్, A is to B వాల్యూ ఎంత 2 by 3 and B is to C వాల్యూ ఎంత 4 by 5 and C is to D వాల్యూ ఎంత 6 by 7. ఇలా 1 by 1 రాసుకున్న తర్వాత టేక్ అ ప్రొడక్ట్. ఏమన్నా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేస్తాం. 3 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా, నో. 2 4s are 8, 8 2s are 16 by 7 5s 35, which is equals to 16 is to 35. That is the value of A is to D, or a compound ratio of the given three ratios is 16 is to 35 అని చెప్తాం. 16 is to 35. Then 16 is to 35. ఇక్కడ చూడండి, ఇక్కడ A is to B వాల్యూ ఎంత ఇచ్చాడు, if I require A is to B is to C equals to ఎంత, by using the above three ratios. ఆ త్రీ రేషియోస్ యూజ్ చేసుకుని A is to B is to C అంటే మనకి త్రీ రేషియోస్ ఈ రెండింటిని యూజ్ చేసుకుంటే ABC వాల్యూ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇందులో A ఉంది, B ఉంది, C ఉంది, రైటా. A is to B అంటే ఎంత అనుకున్నాం, 2 is to 3 అనుకున్నాం. అండ్ B is to C ఎంత అనుకున్నాం, 4 is to 5. ఇప్పుడు B టర్మ్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, అవునా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. B టర్మ్ ని ఈక్వల్ చేయాలి అంటే ఎలా చేస్తాం, ఈ రేషియోని 4 తో మల్టిప్లై చేయాలి, ఈ రేషియోని దేంతో మల్టిప్లై చేయాలి, 3 తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే 3 into 4 you'll get 12, 4 into 3 you'll get 12. So 4 2s are 8 is to 4 3s are 12 and 12 is to 3 15. Then A is to ఇక్కడ B టర్మ్ ఈక్వల్ అయిపోయింది, ఇక్కడ 12 వచ్చింది, ఇక్కడ 12 వచ్చింది. Now A is to B is to C is equals to ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 8 is to 12 is to 15. What will get here, 8 is to 12 is to 15. చూడమ్మా, A is to B is equals to 2 is to 3 and B is to C equals to 4 is to 5 and C is to D is equals to 6 is to 7. What are required, A is to B is to C equals to ఎంత and A is to D is equals to how much, ఇది క్వశ్చన్. ఇక్కడ మనకి A is to B is to C కావాలంటే ఈ టూ రేషియోస్ తీసుకుంటే సరిపోతుంది, you will get the same value. అప్పుడు మనం ఏమనుకున్నాం, 2 రేషియోని 2 is to 3 ఒకటి అనుకున్నాం, 2 is to 3 ఒకటి అనుకున్నాం, ఇంకోటి ఏమనుకున్నాం 4 is to 5 అనుకున్నాం. అప్పుడు ఈ రేషియోని దేంతో మల్టిప్లై చేయాలి, ఇఫ్ యూ మల్టిప్లై విత్ 3, ఎందుకంటే కాన్స్టెంట్ వాల్యూతో మల్టిప్లై చేస్తే రేషియో ఏమీ మారదు. దిస్ మల్టిప్లై విత్ 4, 4 2s are 8 is to 4 3s are 12. ఇందులో 4 3s are 12 is to 3 5s are 15. ఇది A is to B, B is to C. ఇక్కడ A వాల్యూ 8, B వాల్యూ 12, B వాల్యూ 12, C వాల్యూ 15 కాబట్టి
8:12:15 is equals to ఎంత మనకి A:B:C. ఇంకా ఈజీగా కావాలి అంటే చూడండి అమ్మా, A:B and here it is 2:3 కదా, 2/3 రాద్దాం. B:C వాల్యూ ఎంత మనకి 4:5 కదా, 4/5 రాద్దాం. ఇఫ్ ఐ రిక్వైర్డ్ A:B:C కావాలి అంటే ఫార్ములా ఉంటుంది, లైక్ ఈ రెండిట్లు మల్టిప్లై చేస్తే సంథింగ్. డోంట్ గో విత్ ఫార్ములా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ టర్మ్ ఎక్కడ ఉంది మనకి, ఏ ఓన్లీ న్యూమరేటర్ లోనే ఉంది. ఏ ఓన్లీ ఇఫ్ యూ రైట్ దిస్ ఇన్ ద ఫ్రాక్షన్ A/B అండ్ B/C, అంతే కదా. ఇక్కడ ఏ ఎక్కడ ఉందంటే ఓన్లీ న్యూమరేటర్ లోనే ఉంది, ఓన్లీ న్యూమరేటర్ లో ఉంది. కాబట్టి ఇఫ్ ఐ రిక్వైర్ ద వాల్యూ ఆఫ్ ఏ కావాలి అంటే న్యూమరేటర్స్ రెండింటిని మల్టిప్లై చేద్దాం. న్యూమరేటర్స్ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 2 4s are what will get 8. బి ఎక్కడుంది మనకి, ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్, ఇక్కడ డినామినేటర్ లో ఉంది, ఇక్కడ న్యూమరేటర్ ఉంది. ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 3 4s are ఎంత 12. సి ఎక్కడుంది, సి లైస్ ఓన్లీ ఇన్ ద డినామినేటర్. సి డినామినేటర్ లో ఉంది కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 3 5s are ఎంత 15. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A:B:C. అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే టైం సేవ్ అవుతుంది అంతే, ఇంకా అంత మించి పెద్ద లాజిక్ ఏం లేదు, కానీ టైం సేవ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం కాన్స్టెంట్ వాల్యూతో మల్టిప్లై చేసి దీన్ని మళ్ళీ అదే వాల్యూతో మల్టిప్లై చేసి సమ్ ప్రాసెస్ చేసి ఇట్ విల్ టేక్ అ టైం. అలా కాకుండా ఇఫ్ దే ఆస్క్ A:B:C:D, ఇక్కడ మనకి ఇంకో డౌట్ రావచ్చు. యాక్చువల్లీ ఇనీషియల్ గా మనం A:B = 2:3 అండ్ 4:5 అనుకున్నప్పుడు ఇందులో ఏ వాల్యూ 2 ఉంది, ఇక్కడ ఏ వాల్యూ 8 ఎందుకు వచ్చింది, అండ్ బి వాల్యూ 4 ఉంది, ఇక్కడ బి వాల్యూ 12 ఎందుకు వచ్చింది, సి వాల్యూ హియర్ ఇట్ ఈస్ 5, వై ఇట్ ఈస్ 15 హియర్. ఎందుకంటే ఇక్కడ ఏమైంది, మనం ఓన్లీ 2 వాల్యూస్ తీసుకుంటున్నాం, ఏబి అని 2 టర్మ్స్ తీసుకుంటున్నాం, వైల్ ఇన్ దిస్ కేస్ వీఆర్ టేకింగ్ 3 టర్మ్స్. అలా కాకుండా ఇందులో ఏ వాల్యూ ఎంత 8, బి వాల్యూ ఎంత 12. ఇఫ్ ఐ రిక్వైర్డ్ A:B ఫ్రమ్ దిస్, ఇప్పుడు ఏమవుతుంది, 4 క్యాన్సిల్ అవుతుందా, 4 ఇందులో 2 టైమ్స్, 4 ఇందులో 3 టైమ్స్, అగైన్ యూ విల్ గెట్ ద ఒరిజినల్ రేషియో 2:3. ఎప్పుడైనా మనకున్న రేషియోలో టర్మ్స్ యాడ్ అవుతుంటే ఏమవుతుంది అంటే రేషియో మేబీ కాన్స్టెంట్ ఆర్ ఇట్ మే ఇంక్రీజ్, పెరగచ్చు, దాంట్లో ఇబ్బంది. ఇక్కడ 8 వాల్యూ ఏ వాల్యూ 8 ఉంది, ఇక్కడ ఏ వాల్యూ 2 ఉంది కదా, వై ఇట్ మే చేంజ్ అంటే ఇక్కడ ఓన్లీ మనం 2 టర్మ్స్ తీసుకున్నాం, బట్ హియర్ వి టుక్ 3 టర్మ్స్. అలా కాకుండా ఇందులో 8 తీసుకో, 8 is A and 12 is B. Again there is a common multiple in between these two. Common multiple ఏంటి 4. 4 2s are పోతుంది, 4 3s are పోతుంది. మళ్ళీ we have same ratio 2:3. అదే BC అని తీసుకున్నాం, B ఎంత ఉంది 12 ఉంది, C ఎంత ఉంది 15 ఉంది. ఇక్కడ ఇందులో కామన్ రేషియో ఉందా, యా 3 అనేది కామన్ రేషియో. 3 4s are 12, 3 5s are 15. You will get the same value 4:5. Here 4:5. Got it? సో ఇక్కడ మనకి ఏం అడిగాడు, he asked about, చూడండి ఏమడిగాడు మనకి A:B:C:D అడిగాడు. ఇందాక ఏమడిగాడు A:D అడిగాడు, కానీ ఇక్కడ ఐ రిక్వైర్డ్ ఆల్ ద 4 వాల్యూస్. ఆర్ ద 4 వాల్యూస్ అంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఈ లాస్ట్ 3 ఫైండ్ అవుట్ చేద్దాం మనకు తెలిసిన మెథడ్ లో. ఫస్ట్ విల్ ఫైండ్ BCD. BCD అంటే ఏమని రాయొచ్చు, లాస్ట్ B/C అండ్ C/D, B/C అండ్ C/D. B/C అంటే ఎంత 4/5 అండ్ C/D అంటే 6/7. ఇప్పుడు B వాల్యూ కావాలంటే ఏం చేయాలి, B న్యూమరేటర్ లో ఉంది కాబట్టి యూ హ్యావ్ టు మల్టిప్లై బోత్ ద న్యూమరేటర్. 6 4s 24 is the value of B. C వాల్యూ కావాలంటే డినామినేటర్ న్యూమరేటర్ ఇలా మల్టిప్లై చేయాలి. 6 5s are 30. If I require D, only denominators multiply చేస్తాం, 7 5s are 35. ఇప్పుడు B వాల్యూ వచ్చేసింది, C వాల్యూ వచ్చేసింది, D వాల్యూ వచ్చేసింది. Now I require A value. A వాల్యూ కావాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ రేషియోనే తీసుకోవాలి. ఫస్ట్ రేషియో తీసుకుంటే ఇక్కడ A వాల్యూ 2 ఉంది, B వాల్యూ 3 ఉంది, బట్ ఇక్కడ B వాల్యూ ఎంత ఉంది 24 ఉంది. B వాల్యూ ఎంత ఉంది 24 ఉంది. అంటే ఇక్కడ 3ని 24 చేయాలి. అంటే ఏ కాన్స్టెంట్ వాల్యూతో మల్టిప్లై చేయాలి
3 into something you will get 24, then 3 into 8 is equals to 24 అంతే కదా. అంటే ఈ రేషియోని 8 తో మల్టిప్లై చేయాలి. 3 8s are you will get 24, 8 2s are 16. ఈ రెండు సేమే కదా. 16:24 అన్న 2:3 అన్న సేమే. 8 క్యాన్సిల్ చేస్తే 2:3 వస్తుంది. 8 తో మల్టిప్లై చేస్తే 24 into 6:16 వస్తుంది. రైట్, ఇక్కడ బి వాల్యూ 24 ఉంది కాబట్టి ఏ వాల్యూ 16 డైరెక్ట్ రాసేసుకోవచ్చు. Now A is to B is to C is to D is 16 is to 24 is to 30 is to 35. 16 is to 24 is to 30 is to 35. Got it? ఇలా మనకి if you go with the next one, A is to B is to C is to D. ఎంత వచ్చింది మనకి? 16 is to 24 is to 30 is to 35, where A is to B is equals to 2 is to 3 and B is to C equals to 4 is to 5 and C is to D is equals to 6 is to 7. ఇందా ఫైండ్ అవుట్ చేసాం మనం. కాంపౌండ్ రేషియో కావాలి అంటే ఏం చేసాం? ఈ 3 రేషియోస్ కి ఏం చేయాలి? ఫ్రాక్షన్ లెస్ మల్టిప్లై చేయాలి. 2/3 into 4/5 into 6/7. ఎనీ కామన్ మల్టిపుల్ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేస్తాం and then you will get 2 4s are 8, 16/7 5 35. It is 16 is to 35. This is the value of A is to D. This is the value of A is to D. చూడండి, ఇక్కడ మనకి A is to D కావాలన్నా A value ఎంత? 16 is to D value 35. Wherever you will get the same value. Wherever you will get the same value. So complications ఏమన్నా? This is the basics for ratios. Ratios లో మన and one more thing. What is the inverse ratio of A is to B? What is the inverse ratio? ఇది ఒకటికి మనకు కావాలన్నమాట. What is the inverse ratio? Inverse ratio. ఇన్వర్స్ రేషియో అంటే A is to B కి ఇన్వర్స్ రేషియో ఏంటి అంటే జనరల్ గా అందరికీ తెలిసి ఉంటుంది B is to A. అందరికీ తెలిసి ఉంటుంది B is to A. Then what is the inverse ratio of A is to B is to C అంటే జనరల్ గా ఇది తిరిగేసాం కాబట్టి C is to B is to A అని చెప్తాము. బట్ ఇట్స్ రాంగ్. ఇన్వర్స్ రేషియో అంటే వెనక నుంచి ముందుకు వచ్చామని కాదు. Good. So the inverse ratio of A is to B ఏంటంటే 1/A is to 1/B. This is the actually inverse ratio. This is the actually inverse ratio. కానీ మన రేషియో ఎప్పుడు కూడా ఫ్రాక్షన్స్ లోను డెసిమల్స్ లోను డిఫైన్ చేయం. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ దాన్ని ఏం చేయాలని ఇంటిజర్ లో కన్వర్ట్ చేసి రేషియోస్ గురించి మాట్లాడతాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఇంటీజర్ లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ ఏమంటే A/B is 2 అంటే డివైడెడ్ బై 1/B అంటే 1/A డివైడ్ చేసినట్టు ఏమవుతుంది? కింద భిన్నం రెసిప్రోకల్ అవుతుంది, తిరగబడుతుంది. దెన్ ఇట్ ఈస్ B/1. సో B/A which is equals to B is to A. ఇది ఇన్వర్స్ రేషియో ఇలా వస్తుంది. Now what is the inverse ratio of A is to B is to C అనుకుంటే ఇన్వర్స్ ఏమవుతుంది? 1/A is to 1/B is to 1/C. This is the inverse ratio. This is the inverse ratio. Right. ఇప్పుడు if we take an example, A is to B is to C is equals to some 2 is to 3 is to 4. What is the inverse ratio of 2 is to 3 is to 4 అని అడిగాడు అనుకోమ్మా. ఏం చేయాలి? యాక్చువల్లీ మనకు తెలిసింది ఏంటంటే 1/2 is to 1/3 is to 1/4. దిస్ ఇస్ ది ఇన్వర్స్ రేషియో అనుకుంటాం. కానీ రేషియో ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం? ఫ్రాక్షన్స్ లో డిఫైన్ చేయం కాబట్టి వాట్ యు హావ్ టు డూ, ఒక కాన్స్టెంట్ మనకు తెలిసిన రూల్ ఏంటి? ఒక కాన్స్టెంట్ వాల్యూ తోటి రేషియో మొత్తాన్ని మల్టిప్లై చేస్తే రేషియో రిమైన్స్ సేమ్. ఒక కాన్స్టెంట్ వాల్యూ తోటి రేషియో మొత్తాన్ని మల్టిప్లై చేస్తే రేషియో సమానంగా ఉంటుంది. ఆ కాన్స్టెంట్ వాల్యూ ఎలా తీసుకుంటాం మనం? ఈ డినామినేటర్స్ కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. డినామినేటర్స్ కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. వాట్ ఈస్ ది ఎల్సిఎం ఫర్ 2, 3 and 4? ఎంత? 12 అవుతుంది. 2 1 టైం పోతుంది అండ్ 3 and 2 times. ఇంకా కామన్ మల్టిపుల్ అండ్ 2 3s are 6, 6 2s are 12. ఇదేంటిది? ఎల్సిఎం ఆఫ్ డెనామినేటర్స్. ఎల్సిఎం ఆఫ్ డెనామినేటర్స్ ఒక కాన్స్టెంట్ వాల్యూతో మల్టిప్లై చేయాలి. ఆ కాన్స్టెంట్ వాల్యూ ఏం తీసుకోవాలి అనేసరికి
LCM of the denominators తీసుకుంటాం. LCM ఏమొచ్చింది మనకి 12 వచ్చింది కాబట్టి ఈ మొత్తాన్ని 12 తో మల్టిప్లై చేస్తాం. 1/2 is to 1/3 is to 1/4. You have to multiply with a constant value. That value is LCM of the denominators. మనకి ఎంత వచ్చింది? 12 వచ్చింది. ఇప్పుడు 1/2 into 12 ఎంత అంటే 6 times పోతుంది కాబట్టి you will get 6. And 1/3 into 12 ఎంత ఇది 4 times పోతుంది 4. And 1/4 into 12 ఇది ఇందులో 3 times పోతుంది కాబట్టి 3. So the inverse ratio of 2:3:4 is 6:4:3. దీనికి ఇన్వర్స్ రేషియో ఎంత అన్నమాట? ఇది. Is that clear? ఇన్వర్స్ రేషియో అంటే ఏం చేయాలన్నమాట మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/something అని తీసేసుకొని డినామినేటర్ యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఆ ఎల్సిఎం తోటి ఎంటైర్ రేషియోని మల్టిప్లై చేస్తే ద రేషియో బికమ్స్ కాన్స్టెంట్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రూల్. అదర్వైజ్ ఇఫ్ వి కన్సిడర్ దట్ this 8/3. రైట్, గో విత్ దిస్. ఇన్వర్స్ రేషియో అంటే అది. సో ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం ఇక్కడ? రేషియో ఫైవ్ వాట్ ఈస్ మీన్ బై రేషియో అనేది తీసుకున్నాం. అండ్ వాట్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ రేషియోస్ అని తీసుకున్నాం. డన్. అండ్ వాట్ ఈస్ మీన్ బై ఇన్వర్స్ రేషియో అనేది తీసుకున్నాం. అండ్ దీస్ ఆర్ ద త్రీ థింగ్స్ బిలాంగ్స్ టు రేషియోస్. అండ్ ప్రపోర్షన్స్. ప్రపోర్షన్స్ అంటే నథింగ్ బట్ మనం చిన్నప్పటి నుంచి మనకి దాని ఏమంటే క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ ఉంటుంది. క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ ఎప్పుడైనా మీరు అప్లై చేశారా? అంటే వాడు ఏమంటాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ 5 pence కాస్ట్ 40 రూపీస్ అయ్యి ఉంటే 8 pence కాస్ట్ ఎంత అండి? 5 pence కాస్ట్ 40 రూపీస్ అయ్యి ఉంటే 8 pence కాస్ట్ ఎంత అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇందులో దీన్ని 2 types సాల్వ్ చేస్తాం. ఒకటి 5 pence కాస్ట్ 40 రూపీస్ కాబట్టి 1 pen కాస్ట్ ఎంత అవుతుంది? 40/5 విల్ గెట్ 8. అవునా? ఒక పెన్ కాస్ట్ 8 రూపీస్ కాబట్టి 8 pence కాస్ట్ ఎంతంటే 8 into 8 is equals to 64 అని చెప్పేస్తాం. ఇది ఒక మెథడ్. రెండో మెథడ్ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్. 5 pence కాస్ట్ 40 రూపీస్ అంటే 8 pence కాస్ట్ ఎంత అంటే 8 into 40 upon 5. ఇది ఇందులో 8 times పోతుంది. 8 8 64. ఇలా అన్న సాల్వ్ చేస్తాం. మనం ఇది చాలా చోట్ల అప్లై చేస్తాం క్రాస్ మల్టిప్లికేషన్ రూల్. బట్ ఆ క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ ఎలా వచ్చింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? అండ్ హౌ యూ నో ఇట్స్ ట్రూ? అది నిజము అని ఎలా తెలిసింది మనకి అంటే బై యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. ఈ రూల్ యూజ్ చేస్తేనే మనకు క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ ఎలా వచ్చిందని తెలుసుదమ్మా. రైట్. ఇప్పుడు ప్రపోర్షన్స్. వాట్ ఈస్ మీన్ బై ప్రపోర్షన్ అంటే ఇప్పుడు చూడండి, జస్ట్ ఇట్స్ ఎక్స్టెన్షన్ టు రేషియోస్. మనకి ఒక రేషియో తీసుకుందాం. ద రేషియో ఈజ్ A:B అండ్ C:D అనే 2 రేషియోస్ ఉన్నాయి. A:B అనేది ఒక రేషియో, C:D అనేది ఒక రేషియో. ఇఫ్ యూ కన్సిడర్ లైక్ 18:24 and 16:20. 18:24 and 16:20, 2 ratios ఉన్నాయి. The first ratio is 18:24 and the second ratio is 16:20. ఈ రెండు రేషియోని అబ్జర్వ్ చేస్తే మనకి ఏమైనా తెలుస్తుందా? ఈస్ దర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ దీస్ 2 ratios? ఏమైనా రిలేషన్ ఉందా అంటే the relation is both the ratios are same. Actually both the ratios are same. అదేంటి సేమ్ ఎలా ఉన్నాయి? ఇక్కడ 18:24 and this one is 16:20. how the 2 ratios are same అని అనుకుంటే కనుక 18 లో 6 ఎన్ని టైమ్స్ పోతుంది? అంతేనా? 18 లో 6 you'll get 3 times, then it will get 4. Sorry, we'll take another example. ఒకసారి చూడండి అమ్మా.
sorry, the one is 18, 24, 3 and 9, 3 is 27, 6, 3, 4, 9, 4, 36. ఇలా 2 రేషియోస్ అని అనుకోండి. ఈ 2 రేషియోస్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇది 6 3s are and 6 4s are, 9 3s are and 9 4s are. అవునా? కామన్ టర్మ్ ఏముంది? 6 6 క్యాన్సిల్ అయిపోతే 3:4 and 9 9 క్యాన్సిల్ అయిపోతే 3:4. What it means? The 2 ratios are equal. What it means? The 2 ratios are equal. ఎప్పుడు whenever the 2 ratios are equal, ఇలా 2 ratios equal అంటే A:B and C:D. Whenever the 2 ratios are equal, ఎప్పుడైనా 2 ratios equal అంటే అప్పుడు ఏం చెప్తామంటే the 2 ratios are in proportion. ఈ 2 ratios కూడా proportionality constant కి అప్లికబుల్ అవుతుంది అన్నమాట. What is the rule of proportion? The product of extremes is equals to product of means. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. Product of extremes is equals to product of means. అంటే product of extremes ఏముంది? A is to D, AD, A into D is equals to B into C. This is the rule of proportion. This is the rule of proportion. మనం దీన్ని ఎలా అప్లికబుల్ చేస్తామంటే 5 pence cost is equals to 40 rupees and 8 pence cost equals to how much? అది క్వశ్చన్. Whenever we take a ratio తీసుకున్నప్పుడు that ratio should belongs to ఈ రెండు టర్మ్స్ ఏదైతే ఉందో అది ఒకదానికే చెంది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ అండ్ గర్ల్స్ తీసుకున్నప్పుడు the boys and girls belongs to a classroom. అంటే రేషియో ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ కూడా ఒకదానికే చెంది ఉండాలి. రైట్. ఇక్కడ these two belongs to the cost of the, I mean what it is called, quantity of the pens. ఈ రెండింటికి రేషియో తీసుకున్నాం అంటే రేషియో అవుతుంది 5:8 and these two belongs to the cost of the pens. 40 మనకు తెలియదు కాబట్టి x అన్నాం, 40 మనకి ఈ వాల్యూ తెలియదు కాబట్టి x అన్నాం. ఇప్పుడు ప్రపోర్షనాలిటీ రూల్ ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ 5x is equals to product of means 8 into 40. 8 into 40. Right? Now 5x equals to 8 into 40 and x equals to anta 8 into 40 upon 5. ఇది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్ పోతుంది. Then it will be 64. Therefore x equals to 64. Actually what it is called, క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ మనకి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ నుంచి తీసుకొస్తాం. రైట్. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఇంకోటి ఉంది. వాట్ ఈస్ దాట్? చూడండి, ఇక్కడ మనకి 5 pence కాస్ట్ 40 rupees, 8 pence కాస్ట్ ఎంత అని అడిగినప్పుడు డైరెక్ట్ ప్రపోర్షనాలిటీ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్స్ టు ఇక్కడ రేషియో తీసుకుంటే ఏమొచ్చింది? 5:8 is equals to 40:x. అంతేనా? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ 5 into x is equals to product of means is equals to 8 into 40. Then you will get x equals to 64. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ 10 men can do a work in 20 days. 10 men 20 days లో చేస్తున్నారు అండ్ 20 men ఎన్ని రోజుల్లో చేస్తారు? 20 men can do the work in how many days? ఇది దీనికి అప్లికేబుల్ అవుతుందా అంటే ఒకసారి చూద్దాం అవుతుందో లేదు. క్రాస్ మల్టిప్లికేషన్ మనం ఎలా తీసుకుంటే వాట్ విల్ గెట్ 10:20 is equals to 20:x. ఇలా మల్టిప్లై చేస్తాం. వాట్ విల్ గెట్ 10x equals to 20 into 20 and x equals to 40. ఇది రైటా అంటే రాంగ్. మనకి జనరల్ కామన్ సెన్స్ యూజ్ చేస్తే 10 members ఒక ఏమనుకుందాం, ఒక గోడ అనుకుందాం. ఒక గోడను కట్టడానికి 20 days తీసుకున్నారు అనుకో. 10 మంది మేస్త్రులు ఒకదాన్ని 20 days లో కట్టేస్తారు. అలా 20 మంది మేస్త్రులను పెట్టామనుకోండి, ఏమవుతుంది? 20 days లో సగం రోజులు 10 days లో అయిపోవాలి. ఆన్సర్ యాక్చువల్లీ 10 days లో కంప్లీట్ అవ్వాలి. బట్ ఎందుకు ఇక్కడ మనకు 40 వచ్చింది? ఎందుకు ఇక్కడ మనకి 40 వచ్చింది అంటే మనకి అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన క్వశ్చన్ చాలా బాగా అర్థం చేసుకోవాలి.
క్వశ్చన్ చదివినప్పుడు. ఇక్కడ పెన్స్ కి వచ్చినప్పటికి ఏమవుతుందంటే 5 పెన్స్ కాస్ట్ 40 రూపీస్ అయినప్పుడు 8 పెన్స్ కాస్ట్ ఎంత అంటే పెరుగుతుందమ్మ. What it is called, the quantity of the pen is directly proportional to the cost of the pen. అంటే పెన్స్ పెరిగే కొద్దీ కాస్ట్ కూడా పెరుగుతుంది. అది అక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. గాట్ ఇట్. అంటే ఇక్కడ మనకి లైక్ ఇక్కడ 5 పెన్స్ కాస్ట్ 40 అంటే 10 పెన్స్ కాస్ట్ ఎంత అవుతుంది? 80 అవుతుంది. అదే 1 పెన్ కాస్ట్ ఏమవుతుంది? 8 రూపీస్ అవుతుంది. అంటే ఇఫ్ ద క్వాంటిటీ ఆఫ్ ద పెన్ ఇంక్రీజెస్ దెన్ ద కాస్ట్ ఆఫ్ ద పెన్ ఇస్ ఆల్సో ఇంక్రీజెస్. If the quantity of the pen decreases, the cost will be decreases. What it means, the quantity of pen is directly proportional to the cost of the pen. Right? While coming to the second case, దీనికి వచ్చేసరికి ఏమవుతుంది, మనకి నెంబర్ ఆఫ్ మెన్ పెరిగే కొద్దీ వర్కింగ్ డేస్ తగ్గిపోతాయి. అంటే ద మెన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వర్కింగ్ డేస్. అంటే మెన్ పెరిగేసరికి నెంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోతుంది. అంటే ఏం చేయాలి, ఇక్కడ మనం ఇన్వర్స్ రేషియో తీసుకోవాలన్నమాట. సో రెండింటికి రేషియోస్ అప్లై చేసానుకో 10:20 ఈజ్ యాక్చువల్లీ ఏమవుతుంది మనకి 20:x కదా, కానీ దీనికి ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది, x:20. x:20. నౌ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఎంత, 10 into 20 is equals to 20 into x. ఈ 20 క్యాన్సిల్ అయిపోయి x is equals to 10 days. x equals to 10 days. అది కాన్సెప్ట్. అంటే మనం క్వశ్చన్ చదివినప్పుడు జాగ్రత్తగా చదవాలి. అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లేదంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే యాజ్ యూజువల్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అనాలిసిస్ ఉంటాం. అదే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నప్పుడు ఏం చేయాలి, యూ షుడ్ టేక్ అన్ ఇన్వర్స్ రేషియో. ఇక్కడ ఇన్వర్స్ రేషియో, ఇక్కడ 20:x కి ఇన్వర్స్ రేషియో ఎంత అంటే x:20. ఇన్వర్స్ రేషియో చేసుకుని యూ హావ్ టు టేక్ అ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్, సింప్లిఫై చేస్తే x ఈక్వల్స్ టు 10 days. డన్. సో ఈ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ మీద ప్రాబ్లమ్స్ ఏవైతే ఉందో అది నెక్స్ట్ క్లాస్ లో చేద్దాము. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, నా సజెషన్ ఏంటంటే మీరు బుక్ తీసుకోండి. బుక్ తీసుకుని అయిన టాపిక్స్ వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ చేస్తుంటే అప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రాబ్లమ్స్ లో కాంప్లికేషన్ అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ వచ్చింది డెఫినెట్ గా రాసుకోండి, చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. డెఫినెట్ గా విల్ డిస్కస్ ద డౌట్స్. ఒకరోజు డౌట్స్ పెట్టుకుందాం, సాల్వ్ చేద్దాం. ఇక్కడ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ మన కాన్సెప్ట్ అయిపోయింది. ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో విల్ డూ అవుట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఆ నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు అనేది మనకు చెప్తారు. అది వెదర్ ఇట్ ఈస్ 3 to 5 ఆర్ సమ్ చేంజెస్ ఏమైనా ఉంటే కనుక డెఫినెట్ గా చేంజెస్ ఇన్ఫార్మ్ చేస్తారు. అకార్డింగ్ టు దట్ చేంజెస్ మనం క్లాస్ అటెండ్ అవుతాం. నెక్స్ట్ డే మనం రేషియోస్ అండ్ ప్రపోర్షన్ కొన్ని ప్రాబ్లమ్స్ చేసి దెన్ విల్ గో త్రూ అనదర్ టాపిక్. రైట్, డన్. టేక్ కేర్. చాలా ఇంపార్టెంట్. అసలే బయట సిచ్యువేషన్స్ ఏం బాగాలేదు, జాగ్రత్తగా ఉండండి. రైట్, డన్. థ్యాంక్ యూ. యా, ఓకే సార్, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఓకేనండి. ఇది టైమింగ్స్ మార్చమని అడుగుతున్నారా మళ్ళీ? నాకు ఒక డౌట్ అండి. లేదు, ఇప్పుడు 3 to 5 అన్నారు. ఓకే, 3 to 5 ఓకే అని కొంతమంది అంటున్నారు. నెక్స్ట్ 5 to 7 అంటున్నారు. సో ఇంకా మళ్ళీ 5 to 7 పెడితే మళ్ళీ ఇంకో క్వశ్చన్ రేజ్ అవుతుంది. సార్ నాకు 5కి క్లాస్ అయిపోయింది, మా కాలేజ్ అయిపోయింది, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి సార్. ఇంటికి వెళ్ళాలంటే మాకు మళ్ళీ 5 to 6 టైం పడుతుంది సార్. సో మళ్ళీ ఎలాగ వింటాం సార్? మళ్ళీ టైమింగ్ మార్చమని సార్ 6 to 8 అంటారు. ఓకేనా? సో అది ఎలాగ చెప్పండి ఒకసారి. లేదు, 6 to 8 పెట్టుకుందామన్నా నాకు ఓకే. 6 to 8 అయినా, 5 to 7 అయినా, 3 to 5 అయినా, ఏదైనా నాకు ఓకేనండి. ఓకేనా? 6 to 8 పెట్టుకుందానా, 5 to 7 అయినా లేదు, ఏదైనా ఒకటే. కాకపోతే ఒకసారి మార్చామంటే ఇంకా అదే ఫిక్స్ అయిపోవాలి. మళ్ళీ ఇలా టైమింగ్స్ మార్చుకోకూడదు. ఓకేనా? ఫైనల్ గా ఒకటే వచ్చేసేయాలి, ఏదైనా ఒక్కోటి అనేది. మళ్ళీ మార్చడం అది ఉండదండి. సార్, సునీల్ సార్. హలో సార్. సార్ చెప్పండి సార్. మనకు 6 to 8 ఓకేనా సార్? సార్ పిల్లలందరినీ కన్ఫర్మ్ చేసుకొని 6 to 8 నో ఇష్యూ.
యా ఓకే అంటున్నారు. ఏంటంటే మళ్ళీ మనం ఇప్పుడు 5 to 6 5 to 7 పెడతాము. బట్ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ నెగిటివ్ వస్తుంది. అవునండి. ఎక్స్పీరియన్స్ మాకు 5కి క్లాస్ అయిపోద్ది అంటారు, వాళ్ళ కాలేజ్ అయిపోద్ది అంటారు, మళ్ళీ మేము ట్రావెలింగ్ లో ఉన్నాం అంటారు, మళ్ళీ మార్చమంటారు. ఓకే సార్, 6 to 8 ఫిక్స్ చేద్దాం సార్. దట్స్ అప్ టు యూ సార్. వాళ్ళ కంఫర్ట్ ఉంటే నో ఇష్యూ. యా ఓకే సార్. స్టూడెంట్స్ 6 to 8 ఫిక్స్ అయితే ఓకేనా? 6 to 8 ఫిక్స్. 3 to 5 ఉన్న ఇబ్బందులు 3 to 5, 5 to 6 రెండు చేసేయండి. 6 to 5 ఫిక్స్ ఓకేనా? ఎవరికి ఇబ్బంది ఉండదు. కాలేజ్ గోయర్స్ కూడా వస్తారు, అందరూ వస్తారు మనకి ఇక్కడ, మీ పార్టిసిపెంట్స్ అందరూ పెరుగుతారు ఓకేనా? 5 to 7 ఉన్నారు, 5 తర్వాత ఇంకొక 1 అవరే కదా, 6 to 8 ఓకేనా? కొంచెం ఫ్రెష్ అప్ కూడా అవుతారు కదా, కాలేజ్ మీ 4:35 అయిపోతుంది, కొంచెం ఫ్రెష్ అప్ అవుతారు, 6 to 8 అయిపోతుంది ఓకేనా? అందరూ ఓకే కదా? ఒక్కసారి ఈసారి మార్చామంటే మళ్ళీ మార్చేదేమి ఉండదండి ఓకేనా? యా ఓకే, 6 to 8 ఫిక్స్. రేపటి నుంచి 6 to 8 వచ్చేసేయండి ఓకేనా? 6 కల్లా ఓపెన్ అయిపోతుంది క్లాసు, 6 to 8 అని ఉంటుంది ఓకే. మీ యాక్చువల్గా 3 to 5 అనుకున్నాము, బట్ ఏంటంటే కొంచెం మీకు ప్రాబ్లమ్స్ వల్ల 6 to 8కి మారుస్తున్నాం ఓకేనా? రేపటి నుంచి 6 to 8 క్లాస్ ఫిక్స్ ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. యా రేపటి నుంచి మనం 6 to 8 క్లాస్ లో కలుద్దాం ఓకేనా? ఇంకా ఫిక్స్ అండి, మళ్ళీ మార్చేది ఏమి ఉండదు ఓకే. ఫీడ్బ్యాక్ ఫామ్, తర్వాత స్టూడెంట్ అండ్ ట్రైనింగ్ ఫామ్, వాట్సాప్ ఫామ్ 3 కూడా మీరు ఫిల్అప్ చేసేసేయండి. 6 లో ఫిల్అప్ చేసేసారనుకోండి, మీకు వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాము ఓకేనా? మీరు అండర్ ట్రైనింగ్ స్టూడెంట్ డేటా కూడా మేము మెయింటైన్ చేస్తామండి ఓకేనా? అది ఆ డేటా అనేది లేదనుకోండి, మీకు ఫైనల్ గా సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది, సర్టిఫికేట్స్ రావండి. కన్ఫర్మ్ గా మీరు ఉండాలండి, సరే ఫామ్ అనేది ఫిల్అప్ చేసేయాలి ఓకేనా? యా ఫీడ్బ్యాక్ అనేది ఎవ్రీడే ఇవ్వాలి మీరు ఓకేనా? ఎవ్రీడే నేను ఇస్తాను, మీరు జస్ట్ ఫిల్అప్ చేసేయండి. ఈ స్టూడెంట్ డేటా ఫామ్ అనేది ఒక్కసారి ఫిల్అప్ చేస్తే సరిపోతుందండి, ఎవ్రీడే చేయాల్సిన పని లేదు. అదేంటంటే ఎవరెవరు మా ట్రైనింగ్ వస్తున్నారని చెప్పేసి ఓకేనా? వాట్సాప్ ఫామ్ కూడా ఒకసారి ఫిల్అప్ చేసి, వన్ టైం యాక్టివిటీ అవన్నీ కూడా మనకు డైలీ ఉండేది ఏంటంటే ఓన్లీ ఫీడ్బ్యాక్ ఫామ్ ఒకటే ఉంటుంది, ఇంకేం ఉండవు సరేనా? ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు క్లాస్ లో కలుద్దాం. ఐ లవ్ యూ, బై. సార్ రాజేంద్ర సార్, హోస్ట్ మీ దగ్గర ఉంది సార్, మీరు మీటింగ్ రన్ చేసేది సార్.